స్టార్టెడ్ యాహ్! అండి. సహోదరులందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి మనం తెలుసుకోబోతున్న అంశం, తెలుసుకోబోతున్న అంశము ఇతరుల పండగలను ద్వేషించమని బైబిల్ చెప్పిందా? ఇతరుల పండగలను ద్వేషించమని బైబిల్ చెప్పిందా? అనేటువంటి ఒక థీమ్‌ని ఈరోజు we're going to study through the Bible. దీన్ని ఫస్ట్ కాసేపు నేను మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఫ్రమ్ బైబిల్ నుంచి మాట్లాడాలి కాబట్టి బైబిల్ నుంచి నేను మాట్లాడిన తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలనుకున్నా, దే కెన్ ఫ్రీలీ స్పీక్ అవుట్. నో మోర్ రిస్ట్రిక్షన్స్ ఆర్ హియర్. మనం మాట్లాడిన దానికి ఏదైతే థీమ్ ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నామో దానికి వ్యతిరేకమైన, అనుకూలమైన నో ఇష్యూ. దాన్ని గమనించుకోవాలి. ఎస్, ఇతరుల పండుగలను ద్వేషించమని పరిశుద్ధ గ్రంథం చెబుతుందా? దిస్ ఈస్ ద టైటిల్. నిజంగా కొన్ని వాక్యాలు చూసినప్పుడు అలాంటి భావం రావటం సహజం. నేను డే బిఫోర్ యెస్టర్‌డే 2 days బ్యాక్ వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ టు బెంగుళూరు, ఒక సహోదరుడు నాకు లింక్ పంపించాడు. ఆ లింక్ పంపించినప్పుడు బైబిల్‌లో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఒక హైందవ సహోదరుడు ఆయన ఇంటర్ప్రిట్ చేస్తూ దాన్ని బైబిల్‌లో మరి ఇలా రూపక్ వినిపిస్తుందా? ఎస్ సార్ వినిపిస్తుంది. డు నాట్ డిస్టర్బ్ బోర్డ్ మర్చిపోయాను, అదొక్కటి ఆన్ చేసి. రైట్, యా. ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఆ వాక్యానికి సంబంధించి ఆ వాక్యం కూడా చూద్దాం ఈరోజు. చేస్తూ ఇతర విశ్వాసంలో, ఇతర ధర్మాల్లో ఉన్నటువంటి పండుగలు ఏవైతే చేసుకుంటున్నారో దాంట్లో మంచి ఉన్నా కూడా క్రిస్టియన్స్ ఆర్ నాట్ రెడీ టు టేక్ దెమ్ అని చెప్పేసి చెప్పారు. ఈరోజు జస్ట్ కూలంకషంగా ఆలోచిద్దాం, అసలు బైబిల్ ఏం చెప్తుంది ఇతరులు చేసేటువంటి పండుగల గురించి, వీటి గురించి ఏం చెబుతుంది అని చెబుతూ, నేటి ఈ యొక్క క్రైస్తవ్యం ఎటువైపు ప్రయాణం చేస్తుందని చూసుకుంటూ, ఎండింగ్ ఎక్కడికి ల్యాండ్ అవ్వబోతున్నాం మొత్తం అందరం కూడా అనేది కూడా మనము దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పండగ అంటే ఏంటి? పండగ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఎందుకు పండగలు చేసుకుంటామంటే చాలా చాలా డిఫరెంట్ రీజన్స్ దాని వెనక ఉంటాయి. పండుగలు చేసుకోవటం వెనుక డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఒక కమ్యూనిటీ మధ్య ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు బాండ్ అవ్వటం కానీ, కల్చరల్ లెగసీని ఒక తరం నుండి ఇంకొక తరానికి సాంస్కృతిక సంబంధమైనటువంటి ఆ లెగసీ వారసత్వాన్ని అలా తీసుకెళ్ళటం కానీ, ఒక ఎంజాయ్ చేయటం కానీ, లేదా ప్రతిరోజు కూడా పని చేస్తూ పండగ అనేటువంటి ఒక హాలిడే వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించటం కానీ, ఇలా దాని వెనుక రకరకాలైనటువంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా ఒక స్పిరిచువల్ రిఫ్లెక్షన్ అనేది ఈ పండుగ సందర్భంగా మనం చూస్తాం. ఎయిదర్ ఇట్ మేబీ హైందవ సంబంధమైన పండుగలు అవ్వచ్చు, ఇస్లాం సంబంధమైన పండుగలు అవ్వచ్చు, క్రిస్టియన్ ఏదైనా కానివ్వండి, ఒక స్పిరిచువల్ లైట్ అనేది మనం చూస్తాం అక్కడ. ఆ స్పిరిచువల్ సంబంధమైన వాతావరణాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే ట్రెడిషన్, సాంప్రదాయాన్ని ఒక తరం నుండి ఇంకొక తరానికి మనము ఇదంతా ఎలా ప్రయాణం వస్తూ ఉంది అంటే బికాస్ ఆఫ్ పండగలే, బికాస్ ఆఫ్ ఫెస్టివల్స్ ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ కదా. ఇలాంటి కొన్ని ఉంటాయి. కొన్ని వాల్యూస్ గురించి మనం జ్ఞాపకం చేసుకోవటము, ఇలా డిఫరెంట్ రీజన్స్. అన్నిటికన్నా ఇంకో మరి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎకనామికల్ బూస్టింగ్ అనేది కూడా ఈ పండగల వెనక ఒక రీజన్ గా ఉంది. ఏ కమ్యూనిటీకి సంబంధించిన పండగ అయినా కూడా దాని వెనక చాలా మంది ఉపాధి పొందుతారు. వాళ్ళు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటది. ఇలా అంతా కూడా ఉంటది. అలాగే పండగలకు సంబంధించిన మార్పు ఎలా జరుగుతూ ఉందంటే, పండగ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ ఫెస్టివల్స్ ఉంటాయి కొన్ని. అంటే ఆ ప్రాంతంలో మాత్రమే పండుగలు చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. వెరాస్ ఇక్కడ మా సైడు
అలాంటి పండుగలేమి ఉండవు. సో, అలాగే మనము చిన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఒకవేళ 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు అటు ఇటు ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను. సో, మన చిన్నప్పుడు రాకీ ఫెస్టివల్ కానీ, అండ్ దెన్ హోలీ ఫెస్టివల్ కానీ, వీటిని అంత మనము గమనించుండం. ఒకవేళ గమనించున్నా గూడా మా కడప సిటీలో అయితే అప్పుడు పట్నం అనుకోండి, టౌన్ ఇప్పుడు సిటీ అయిపోయింది. కడపలో గాని, ప్రొద్దుటూరులో గాని మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఆ వాతావరణం చూసాం. బట్ వేరస్ ఇప్పుడు ఏమైపోయింది, రిలీజియస్ ఫెస్టివల్స్ కొన్ని ఏమైపోయాయంటే వాటి పరిధిని పెంచుకున్నాయి. కాలం గడిచే కొద్దీ ఏరియాను కూడా అవి పెంచుకున్న విషయాన్ని కూడా మనం గమనించొచ్చు. మనకందరికి కూడా అది అనుభవంలోకే వచ్చుంటది. సో, ఇది పండగల వెనుకున్నటువంటి మెనీ రీజన్స్. ఇంకా నేను చెప్పని రీజన్స్ కూడా చాలా పండుగలు చేసుకోవటం వెనక ఉంటాయి. ఎక్కడున్న వాళ్ళు ఆ రోజు కలుస్తారు. బంధువులవ్వచ్చు, అన్నదమ్ములు గట్రా ఒక కుటుంబం ఏదైతే ఉందో ఎక్కడున్న వాళ్ళంతా కలుస్తారు. పల్లెలకు కూడా పండగలకెళ్తా ఉంటాం గదా! మామ, అత్త, మనవడు సంథింగ్ ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఒక్కసారి అలా బూస్టప్ అవ్వటానికి, ఆ బంధం అనేది అలా సస్టైన్ అవ్వటానికి కూడా ఈ పండగలనేటువంటి సందర్భం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, నా ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఏ పండగలు ఎవరు చేసినా, వన్స్ అగైన్ ఐయామ్ రిపీటింగ్, ఏ పండగలు ఎవరు చేసినా ఖచ్చితంగా ఆహ్, ఒక రీజనింగ్ అనేది ఉంటది దాని వెనక. ఏ రీజన్ లేకుండా ఎవరు పండగ చేసుకోరు. ఎందుకంటే పండుగ అంటేనే ఒక సందర్భం. సో, ఆ సందర్భం వెనక ఖచ్చితంగా ఒక రీజన్ అనేది మనం చూడగలుగుతాం. 100%. ఇప్పుడు ఉదాహరణకి నేను క్రిస్టియన్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టాడు గాబట్టి క్రైస్తవులు పండుగ చేసుకుంటారు అని జెప్పేసి ఒక రీజన్. అంటే క్రిస్మస్ చేసుకోవటానికి వెనక క్రిస్టియన్స్ చెప్పుకునేటువంటి రీజన్ ఏమిటి అంటే, నేనెందుకు క్రిస్టియన్స్ ఇలా వాడుతున్నానంటే, నేనొక థర్డ్ పార్టీగా మాట్లాడుతున్నా. ఈ విషయాల్లో నేను థర్డ్ పార్టీనే. ఐయామ్ నాట్ ఎయిదర్ హిందూ, ఎయిదర్ క్రిస్టియన్. ఈ విషయంలో అంటున్నా నేను. రైట్. నేను మీకు క్లారిటీ ఇచ్చేసా. సో, క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారు మీరు అంటే, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు. కాబట్టి ఆ సంతోషంలో మేము దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాము అనేటువంటి ఒక రీజన్ క్రిస్మస్ గురించి చెప్తారు. అండ్ దెన్ మన ముస్లిం సహోదరులు, ఇస్లాం సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంజాన్ మెయిన్ ఫెస్టివల్ కదా! రంజాన్ మెయిన్ ఫెస్టివల్ చేస్తారు. దానికి రీజన్ ఏమిటి అంటే, ఆ నెలలో పైనుండి దేవుడు ఖురాన్‌ని అవతరింపజేశాడు. కాబట్టి అదొక పవిత్రమైన మాసము అనేటువంటి ఉద్దేశ్యంతోటి వాళ్ళు రంజాన్ చేస్తారు. అలాగే బక్రీద్. ఇబ్రహీం గారు వాళ్ళ అబ్బాయిని బలిచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బక్రీద్ కూడా చేస్తారు. అలాగే దసరా అంటే శ్రీరామచంద్రుల వారు ఆహ్, రావణాసురుడిని చంపటం అనేటువంటి ఒక కాన్సెప్ట్‌లో దాని వెనుక మంచి చెడు మీద ఎలాంటి విజయం సాధించింది అన్నటువంటి దానికి గుర్తుగాను, అలాగే ఎన్నో ఉన్నాయి దాని వెనక. శ్రీరామచంద్రుల వారి పరిపాలన గురించి కానీ, ఎవ్రీథింగ్ చాలా స్పిరిచ్యువల్ రిఫ్లెక్షన్స్ దాని వెనక ఉంటాయి. సో, అలాగా ఓ రీజన్‌తో పండుగలు చేసుకుంటారు కదా! అలాగే దివాళీ. సో, అమ్మవారు మరి ఆ రాక్షసుడిని సంహరించిన కారణం చేత సేమ్ అలాగే. చెడు మీద మంచి ఎలా విజయం సాధించిందన్న దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇలా పండుగలు చేసుకుంటారు. యుగాది అంటాం గదా! తెలుగు సంవత్సరాది. సో, తెలుగు సంవత్సరాల్లో మొట్టమొదటి నెల ఏదైతే ఉందో, ఆ నెలలోని మొట్టమొదటి రోజును మనము ఉగాది కింద కూడా మనతోటి హైందవ సహోదరులు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు గదా! నా ఉద్దేశ్యం ఏమిటంటే, దేర్ విల్ బి ఎ రీజన్. ఖచ్చితంగా ప్రతి ఫెస్టివల్ వెనక ఒక రీజన్ ఉంటది. పండుగ చేసుకోటానికి అన్నది చెప్పటము నా యొక్క ఉద్దేశ్యం. అది ఎయిదర్ క్రిస్టియన్ కావచ్చు, ఎయిదర్ ఇస్లాం సిస్టర్స్ కావచ్చు, అండ్ హైందవ సహోదరిది. ఎవ్వరైనా ప్రపంచంలో ఎవరు తీసుకున్నా గూడా దేర్ విల్ బి సమ్ రీజన్ బిహైండ్ ఇట్. ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్‌కి ఖచ్చితంగా రీజన్ అనేది ఉంటది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, ఆహ్, ముఖ్యమైన విషయం ఏంటంటే, హైందవ పండగలు లేదా ఇతరుల పండగలకు సంబంధించి తులనాడటం కానీ, ఆహ్, వాళ్ళని ఆహ్, ఏమంటారు, ద్వేషించటం కానీ, మనం ఏదైతే టైటిల్ పెట్టుకున్నామో అలా ద్వేషించటం కానీ, వాళ్ళేదో ఒక చెయ్యకూడని పని చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రొక్లమేషన్ గాని, అంటే అలా అలా మాట్లాడటం కానీ, బైబిల్ ఎంతవరకు సమర్థిస్తుంది అన్నది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సొచ్చింది అంటే,
ఇలాంటి ప్రవర్తన కారణంగా వీళ్ళ బైబిలే వీళ్ళకు ఇతర మతాలన్నా, ఇతర ధర్మాలన్నా ఒక హేట్రెడ్ లాంటి భావనని, అంటే ఒక ద్వేషపూరితమైన భావనని వీళ్ళ బైబిలే వీళ్ళ మనసుల్లో నూరిపోసింది. బైబిల్ చదివే ప్రతి ఒక్కడు కూడా ఈ స్టేట్మెంట్స్ మీరు కూడా వినుంటారు. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఇలా ఇతర ధర్మాల్ని వ్యతిరేకించడంలో బిజీ అయిపోతారు. వాళ్ళు అలా అలవాటు పడిపోతారు. హ్యాబిచ్యుయేట్ అయిపోతారు అనేటువంటి విషయం విని కాస్త ఇబ్బంది పడి, నిజంగా బైబిల్ అలా చెప్తుందా? బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు ఇలా తయారైపోతారా? అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం, బైబిల్ కోణం నుండి చూపిద్దాం బ్రదర్స్ అని చెప్పేసి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ఉద్దేశంతోటి ఇవాళ చెప్పడం జరిగింది. టు బి ఫ్రాంక్ ఏంటంటే, మాట్లాడుతున్న నేను కూడా క్రిస్టియన్‌నే. బట్ అలాంటి ఇతర ధర్మాలకు సంబంధించి గాని, ఇతర విశ్వాసాలకు సంబంధించిన పండగల్ని ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా ఖండించింది లేదు, తోలనాడింది లేదు, ద్వేషించింది కూడా లేదు. ఎందుకంటే బైబిల్ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ద్వేషించకు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. మరి వేరే వాళ్ళకి ఎందుకు అలా కనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. కొన్ని కన్‌ఫ్యూజింగ్ వర్సెస్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఈరోజు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇతరుల పండగల్ని ద్వేషించటమో, లేదా చిన్నచూపు చూడటమో చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు అసలు క్రిస్టియన్స్‌ని పండగలు చేసుకోమన్నాడా లేదా? నేను బేస్ దగ్గర నుంచి రావడానికి ప్రయత్నిస్తా ఉన్నా. దేవుడు అసలు క్రిస్టియన్స్‌ని పండగలు చేసుకోమన్నాడా లేదా? అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఖచ్చితంగా దేవుడు నిర్గమకాండం 23 అధ్యాయంలోని 5, 6 వచనములు. నిర్గమకాండము 23 అధ్యాయంలోని 5, 6 వచనములు. కెన్ యూ డిస్‌ప్లే రూపక్? సార్ బైబిల్ నుండా లేదా జస్ట్ వాక్యం? ఇది రిఫరెన్స్ లేవు. మీరు క్యారీ మీరు చదవండి. నిర్గమకాండము 23 అధ్యాయం 5, 6 వచనాల్లో పస్కా పండుగ గురించి, పులియని రొట్టెల గురించి పండగ చేసుకోమని చెప్పేసి దేవుడు చెప్తాడక్కడ. సో, మొత్తం క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే ఇజ్రాయేలును 7 పండగలు చేసుకోమని చెప్తారు. సో, క్రైస్తవులు ఎవరైతే ఇతరుల పండుగల గురించి వాళ్ళు తునలాడుతూ ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారో, క్రైస్తవులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆళ్ళ దేవుడు కూడా, అంటే బైబిల్‌లో ఇజ్రాయెల్ శరీర సంబంధమైన ఇజ్రాయెల్‌కి కూడా 7 పండగలు లిస్ట్ ఇచ్చాడాయన. మనము లేవియాకాండం 23 అధ్యాయంలో వరుసగా చదవగలిగితే, అక్కడ 7 పండగలు, 7 ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ గురించి, పండగల గురించి, ఫెస్టివల్స్ గురించి దేవుడు అక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, ఫస్ట్ ఫెస్టివల్, సో మొదటి ఫెస్టివల్ ఏమిటి అంటే పాస్ ఓవర్. రూపక్, మొదటి పండగ చేసుకోవాల్సిన పండగల్లో ఒక పండగ ఏమిటంటే పస్కా, పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళు అని అర్థం. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళు అని అర్థం. సో, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మీరు నిత్యమైన కట్టడగా మీరు ఫాలో అవ్వాలి. మొదటి నెల అనగా అబీబ్ గాని, నిస్సాన్ గాని అంటాము. ఆ మొదటి నెలలో 14వ రోజున మీరు పస్కా పండుగ చెయ్యాలి అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. సో, నేనెందుకు చెప్పదలుచుకున్నానంటే, ఏ రకంగా అయితే హైందవులు పండుగలు చేసుకుంటున్నారో, ఏ రకంగా అయితే ఇస్లాం సహోదరులు పండుగ, ఇతర ధర్మాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా అయితే పండుగలు చేసుకుంటూ ఉన్నారో, అలాగే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పాత నిబంధనలో, బైబిల్‌లో శరీర సంబంధమైన ఇజ్రాయెల్‌కి చెప్తా ఉన్నాడు. మీరు ప్రతి నెల ప్రతి మొదటి నెల 14వ రోజు సాయంకాలాన మీరేం చేయాలి అంటే, ఈ యొక్క పస్కా పండుగను మీరు ఆచరించండి అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ పండుగను ఆచరించారు. ఈ పండుగ టైంలోనే, ఈ పండుగ చేసుకునే టైంలోనే, అండర్‌లైన్ చేసుకోండి. పస్కా అనేటువంటి పండుగ చేసుకునే టైంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా శిలువ మరణానికి అప్పగించడం జరిగింది. ఆయనను అందుకే పస్కా పశువు అని చెప్పేసి కూడా బైబిల్ సంబోధిస్తుంది. రైట్? అండ్ రెండవది ఏమిటి అంటే, నెక్స్ట్ పండగ ఏమిటి అంటే పులియని రొట్టెల పండుగ. ఇమ్మీడియేట్‌గా పస్కా వెంటనే ఇది ఫాలో అవుతదనమాట. ఇది పులియని రొట్టెల పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము.
14వ రోజు పస్కా పండుగ చేయమన్నాడు దేవుడు. దయచేసి కంటిన్యూగా వింటేనే సబ్జెక్ట్ అర్థమవుతది. పస్కా పండుగ 14వ తేదీన 14వ రోజున చేయమన్నాడు. 15వ దినాన పులియని రొట్టెల పండుగను ఆచరించమని చెప్పాడు. అంటే ప్రతి ఇళ్లల్లో కూడా పులియని రొట్టెలతోటి ఆచరించాలి. 7 రోజులు అది ఆ పులియని రొట్టెలు తినాలి. ఇంట్లో ఎక్కడ కూడా పులిసింది ఏది కూడా ఉండకూడదు. పులిసిన పదార్థం ఏది కూడా ఇంట్లో ఉండకూడదు. ఇది కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. పులియని రొట్టెల పండుగ. ఆ తర్వాత ప్రథమ ఫలములు. దీన్ని కోతకాలం అంటారు. ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అంటారు. సో ప్రథమ ఫలములు. పంటలో ఏదైతే మొట్టమొదటి ఫలం వస్తుందో ఆ ఫలాలకు సంబంధించిన పండుగ కూడా ఇక్కడ దేవుడు చెప్పడం జరిగింది. పల్లెల్లో ఇప్పటికి కూడా చేస్తా ఉంటారు. అర్పణల పండుగ అని చెప్పేసి చేస్తా ఉంటారు. సమ్మర్‌లో ఐ థింక్ వస్తది. ఆ రకంగా పండుగలు చేస్తారు. అలాగే తరువాత పెంటెకొస్ట్. పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ రూపక్ కాస్త ఐఎమ్ అనేబుల్ టు సీ చదవగలవా మీరు? మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన్లను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. చూసారా? పెంటెకొస్ట్ అంటే 50 అనే సంఖ్య అన్నమాట. ఇది ఎప్పుడు చేయాలంటే 7 వారములు 7 విశ్రాంతి దినములు గడిచిపోయిన తర్వాత, అంటే 7 ఏళ్ల 49 49 రోజులు గడిచిపోయిన తర్వాత 50వ దినాన ఈ పెంటెకోస్టల్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ అనేది పెంతెకోస్తు పండుగ మీరు చేయాలి అని చెప్పేసి అక్కడ చూస్తా ఉన్నాం. ఇది యాక్చువల్‌గా మహా విశ్రాంతి దినంగాను ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ వేరైపోతుంది. పెంటెకోస్ట్ పండుగ ఉంది. ఆ తర్వాత బూరలు ఊదేటువంటి పండుగ. రూపక్ ప్లీజ్ చదవగలవా? నీవు ఇశ్రాయేలుతో ఇట్లా 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంటే ఒక సౌండ్ చేస్తారు, బూర ఊదుతారు. బూర ఊదినప్పుడు అందరూ కూడా ఏం చేయాలి? అందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తాం. ఈ బూరలు ఊదటం అనేది మనం ఇజ్రాయెల్ చరిత్రను గమనిస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు రకమైనటువంటి బూర ధ్వని చేస్తారు. అలాగే పరిశుద్ధ సంఘంగా కూడుకునేటప్పుడు రకమైనటువంటి బూర ధ్వని చేస్తారు. సో ఇక్కడ మనకు చెప్పబడిన సందర్భం ఏమిటి అంటే ఆ బూర ధ్వని ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మనం పండుగల గురించి మాట్లాడుతున్నాం. ఇంకా మనము కాస్త లోతుకెళ్ళలేదు. పండుగల గురించి మాట్లాడుతున్నాం. ఈ పండుగలు చేయాల్సింది ఎవరంటే శరీర సంబంధమైన ఇశ్రాయేలు. మనకు అర్థం కావడానికి యాకోబు సంతానము ఈ యొక్క పండుగల్ని చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ తర్వాత పర్ణశాలల పండుగ. సుక్కోతు అంటారు. సుక్కోతు అంటే కూడా గుడారము. గుడారాల పండుగ అంటారు. మనకు బాగా వ్యవహారిక భాషలో చేస్తా ఉంటారు కదా! గుడారాల పండుగ అంటారు. సో నీవు ఇజ్రాయెల్‌తో ఇట్లనము ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరపవలెను, ఆచరించవలెను అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాము. సో పర్ణశాలల పండుగ. సో ఇక్కడ టోటల్‌గా మనము 7 ఫెస్టివల్స్ చూసుకున్నాం. పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ చేయాలి. అలాగే పులియని రొట్టెల పండుగ చేయాలి. తర్వాత ప్రథమ ఫలములు, పెంటెకోస్ట్, బూరలు ఊదేటువంటి పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినము, తర్వాత పర్ణశాల. ప్రాయశ్చిత్తార్థ దినము అటోన్మెంట్ డే. సో ఆ రోజు ఈ శరీర సంబంధమైన ఇజ్రాయెల్ అంతా కూడా తమ పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించాలి. అక్కడ మీరు జస్ట్ అర్థం కావడానికి మాత్రమే ఆ స్లైడ్స్ ప్రిపేర్ చేశాము. సో ఆ ప్రాయశ్చిత్తార్థ దినం అనేది ఒకటి జరుగుతుంది. అప్పుడు బలులు అర్పించడం ద్వారా మీ యొక్క పాపాలు పోతాయి అనేటువంటి ఆజ్ఞను అక్కడ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ 7 పండుగలు బైబిల్‌లో నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. బైబిల్‌లో ఈ 7 పండుగల గురించి తప్ప
ఈ 7 పండగలు అంటే లిటరల్ గా అక్షరార్థంగా చేసుకోవాల్సిన పండగల లిస్ట్ ఏదైతే ఉందో వాటిలో ఈ 7 పండగల గురించి తప్ప మిగిలిన ఏ పండగల గురించి కూడా దేవుడు ఆజ్ఞాపించలేదు అన్నది మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు కూడా. అండ్ దెన్ దీని వెనక ఇప్పుడు పండగలు ఉన్నాయి కదా, ఈ పండగల వెనక ఇంటెన్షన్ ఏమిటి? మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్నాం అని కాదు కానీ ఖచ్చితంగా అందరం ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పండుగ వెనక దెర్ విల్ బి సమ్ రీజన్. ఖచ్చితంగా ఒక తర్కబద్ధమైనటువంటి ఒక కారణం ఉంటది. సో ఆ కారణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాస్ ఓవర్ అన్నది ఉంది. ఈ పాస్ ఓవర్ అన్నది క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెనని కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనంలో మనం చూస్తాం. సో అదేమిటి అంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సో పాత నిబంధనలో శరీర సంబంధమైన ఇజ్రాయేళ్లకు ఏదైతే పస్కా అనే పండుగ చేయమన్నాడో ఆ పస్కా పండుగ క్రీస్తు వచ్చేంత వరకు జరిగింది. ఎందుకు? అప్పుడు పస్కా పశువు ఏంటి? ఒక గొర్రెపిల్ల, దోషం లేనటువంటి గొర్రెపిల్ల, మచ్చ లేనటువంటి గొర్రెపిల్ల. సో ఆ గొర్రెపిల్ల స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దాన్ని భర్తీ చేశారు. నేను వెనక రీజన్ చెప్తున్నా, పండుగ చేయటం వెనక కారణం ఏంటి అని మీకు చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, బలి అయిపోయాడు కదా. ఇక ఆ తరువాత పస్కా చేయాల్సిన నీడ్ ఇంకా లేదు. 2 కారణాలు ఏమిటంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడ్డాడు. పస్కా అనేది నెరవేర్చబడింది యేసుక్రీస్తు విషయంలో. ఇక రెండోది ఏమిటంటే శరీర సంబంధమైన ఇజ్రాయేలీయుల యొక్క వారసత్వం అనేది అక్కడితో ఆగిపోయి వాళ్ళు ప్లస్ అన్యులకు కూడా ఈ కృప పోయింది అంటే విస్తరించబడింది కాబట్టి ఆ తర్వాత ఇక పస్కా పాటించాల్సిన అవసరం లేదు. సో ఒక ఫెస్టివల్ పాస్ ఓవర్ చూసుకున్నాం. అలాగే పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ రెండో పండుగ. ఈ రెండో పండుగ ఎందుకు చేస్తారు? పులియటం అంటే ఒక పాపానికి చెడిపోవటానికి చిహ్నంగా ఉంది. పులియని రొట్టెల పండుగ. ఇది పాపానికి ఒక వస్తువు చెడిపోతే అది పులిసిపోయింది అంటాం కదా. సో దానికి చిహ్నంగా మీరు ఈ పండుగ చేయండి అన్నాడు. అదే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఖచ్చితంగా ఆయన ఏం చెప్తాడంటే దుష్టత్వము దుర్మార్గత మాని నిష్కాపట్యము సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము అని చెప్పేసి చెప్తారు పౌలు గారు. ఇంతవరకు పులియని రొట్టెల పండుగ ఎలా చేశారు? ఒక పులియని పిండిని తీసుకొని రొట్టె చేసుకొని తినటం ద్వారా పులియని రొట్టె పండుగ ఆచరించారు. దాని వెనక క్రీస్తులో ఉన్న నిజస్వరూపం ఏమిటి? దాని వెనక ఉన్న ఇంటెన్షన్ ఏమిటి? ఇప్పుడు మనం ఎలా ఆచరించాలి? రొట్టెలు చేసుకొని కాదు. మనం ఎలా ఆచరించాలి? నిష్కాపట్యము, ఎలాంటి కపటము లేకుండా సత్యముతోటి ఈ పులియని రొట్టెల పండుగ. ఆ రోజు ఇజ్రాయేల్ కూడా ఈ పులియని రొట్టెల పండుగ ఆచరించాలంటే ఇంట్లో పులిసింది ఏదైనా ఉంటే తీసి పక్కనేసేయాలి. ఈ రోజు మనం కూడా అంటే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ పండుగ ఆచరించాలంటే ఒంట్లో ఉన్న పాపాన్ని తీసేయాలి. అక్కడ ఇంట్లో ఉన్న పులిసిన దాన్ని తీసేయాలి. దేనికి తార్కాణం అది? దాని ఉద్దేశం ఏమిటి దేవుడు అలా చెప్పడం వలన అంటే చెప్పడానికి కారణం ఏమిటంటే నేటి క్రైస్తవులు ఎవరైతే పులియని రొట్టెల పండుగ ఆచరిస్తా ఉన్నారో వాళ్ళు ఎలా ఆచరించాలి అంటే ఒంట్లో ఉన్నటువంటి అనగా మనసులో ఉన్నటువంటి దుష్కాపట్యము దుర్మార్గత తీసేయాలి. అది పులిసింది. పులియంది ఏమిటి? పులిసింది దుర్మార్గతము దుష్టత్వము అయితే పులి అనేది నిష్కాపట్యము, కపటము లేనటువంటి తనము, సత్యము. ఈ 2 పులియని వాటికి సంకేతంగా ఉన్నాయి. వీటితో మనం పండగ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆలోచించాల్సింది ఏమిటంటే నార్మల్ పండుగలు ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. కానీ ఇక్కడ ఏదైతే పండుగలు మనం చూస్తామో ఆ పండుగలను కూడా లైఫ్ లాంగ్ ప్రతిరోజు మనం ఆచరించాలి. ఆ రోజు పులియని రొట్టెల పండుగ 7 రోజులు చేసేవాళ్ళు. ఈ రోజు మనం అదే ఆలోచిస్తే పులియని రొట్టెల పండుగ అంటే అర్థం ఏమిటి? నిష్కాపట్యము సత్యము. అది ఒక రోజు ఉండాల్సింది కాదు, 7 రోజులు ఉండాల్సింది కాదు, జీవితాంతము చేసుకోవాల్సిన పండగ. అవి వాటితో ఎప్పుడైతే మనం బ్రతుకుతా ఉంటామో కపటం లేనటువంటి తత్వాన్ని కలిగి సత్యమును మాత్రమే వెంబడిస్తూ
అలాంటి బ్రతుకుని ఎప్పుడైతే జీవిస్తా ఉంటామో ప్రతిరోజు మనం ఆ పండుగను ఆచరించినట్లే. అలాగే ప్రథమ ఫలములకు సంబంధించి బైబిల్‌లో మీరు గమనిస్తే జ్యేష్ఠుల సంఘాన్ని ఏమన్నారు? సంఘాన్ని జ్యేష్ఠుల సంఘము అంటే ప్రథమ ఫలము ఎవరైతే ఉన్నారో, క్రీస్తు అందరిలోకి మొట్టమొదటిగా లేపబడిన ప్రథమ ఫలము అని బైబిల్ సెలవిస్తా ఉంది కదా! అలాగే ఆ రోజు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని సంహార దూత ఈ ఇజ్రాయెల్‌ల ప్రథమ ఫలాన్ని సంహరించకుండా వెళ్ళింది. ఈ ప్రథమ ఫలము అన్నటువంటి మాట చాలా కీ రోల్ ప్లే చేస్తుంది బైబిల్‌లో. వీళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. ఆనాటి ప్రథమ ఫలముల పండుగ దేన్ని సూచిస్తూ ఉందంటే, జ్యేష్ఠుల సంఘమును సూచిస్తా ఉంది. వాక్యము ద్వారా ఎవరైతే కనబడతారో ఆ ప్రథమ ఫలాన్ని సూచిస్తా ఉంది. రిఫ్లెక్షన్, రీజన్ బిహైండ్ ద ఇజ్రాయెలిట్స్ ఫెస్టివల్, జూయిష్ ఫెస్టివల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే పెంటెకొస్ట్ పండుగ. పెంతెకొస్తు అనేటువంటి విషయాన్ని మనకు చాలా బాగా గుర్తుండిపోతాయి కదా! అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ అగ్నిలాగా నాలుకలు విభాగింపబడి వారందరిని కూడా వాలినట్లుగా మనం చూడగలం కదా! సో, పరిశుద్ధాత్మ యొక్క విడుదల ఎప్పుడైతే జరిగిందో, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాట, ఆ రోజు తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో, అది మీరు పంపించేంత వరకు ఇదే పట్టణంలో నిల్చొని ఇక్కడే ఉండండి మీరని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్పారు కదా! అది ఆ పెంటెకొస్తు దినాన రివీల్ అయింది, రిలీజ్ అయింది హోలీ స్పిరిట్. అది పెంటెకొస్తు పండగ. ఆ పరిశుద్ధాత్మే ఈ రోజు నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని కూడా నడిపిస్తా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ్యాన్ని అని చెప్పను నేను. క్రైస్తవ్యాన్ని నేను చెప్పను. ఆ పరిశుద్ధాత్మ ఈ రోజు కూడా నిజమైన క్రైస్తవ్యాన్ని నడిపిస్తా ఉంది. సో, రిఫ్లెక్షన్స్ చూడండి. పండగ వెనుకున్న ఇంటెన్షన్స్ చూడండి. ఎంత అద్భుతంగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అలాగే బూరల పండగ. ఈ బూరల పండుగను మనం ఆలోచిస్తే, బూర ఊదటం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వటం. రైట్? సో, అలాంటి పిలుపే యోహాను గారు ఇచ్చారు. అలాంటి పిలుపే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చారు. అలాంటి పిలుపే ఈరోజు క్రైస్తవంలో సంఘం కూడా ఇస్తా ఉంది. అలాంటి పిలుపే. సో, ఆ రకంగా బూరెల పండుగ యొక్క రిఫ్లెక్షన్. అలాగే ప్రాయశ్చిత్తార్థ పండగ. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తము పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన బలి అయిపోయాడు. పర్ణశాలల పండుగ అనగా గుడారాల పండుగ అని కూడా మనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా! ఇది ఎందుకు అంటే, ఈ గుడారాల పండుగ అంటే మీరు ఈ ట్రావెలింగ్ 40 ఇయర్స్ వాళ్ళు ట్రావెల్ చేశారు. ఐగుప్తు నుండి వాగ్దానం చేయబడిన ప్రదేశానికి వాళ్ళు చేరటానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అఫ్‌కోర్స్ అది వాళ్ళు చేసినటువంటి తప్పు కారణంగానే దేవుడు నడిపించాడు. సో, ఈ 40 ఇయర్స్ జర్నీలో వాళ్ళు ఎలా ఉన్నారు? మేము గుడారాల్లో నివసించామని మీరు గుర్తు చేసుకోండి ఎప్పుడైనా కూడా. సో, ఇలాంటి గుడారాల్లో నివసించిన వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ ఏమవుతుంది? సో, మీ గతాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పేసి ఫిజికల్ ఇజ్రాయెలైట్స్ ఎవరైతే ఉన్నారో, జూస్ ఎవరైతే ఉన్నారో, మనకు అర్థం కావటానికి ఆ పదం వాడుతున్న జూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ ఫెస్టివల్ చేసుకోమన్నారు. సో, ఈ రకంగా 7 పండగల వెనక 7 ముఖ్యమైన ఉద్దేశాలు దేవుడుంచాడు. 7 ముఖ్యమైనటువంటి పరమార్థాలని దేవుడుంచాడు అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటదని నేను అనుకుంటూ ఉన్నా. సో, ఇదంతా కూడా ఈ 7 పండుగలు ఎక్కడ చెప్పబడ్డాయి? పాత నిబంధనలో లేవియకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఒకేసారి మనం చూడగలుగుతాము. మిగిలిన చోట కూడా అక్కడక్కడ ఒక్కొక్క పండుగ గురించి కూడా చెప్పటం జరిగింది. నిర్గమకాండంలోను, సంఖ్యాకాండంలోను వీటన్నిటిలో కూడా. సో, ఈ పండుగలు ప్లీజ్ కీ పాయింట్‌కొస్తున్నాము. ఈ పండుగలు ధర్మశాస్త్రంలో ఒక భాగంగా చెప్పబడ్డాయి. రైట్? ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది అంటే, క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాము. క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. క్రీస్తు ఎవరో అర్థం కావాలి అంటే, మనం ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాల్సిందే. ఇప్పుడు కూడా 7 పండుగలు ఉన్నాయి గదా! 7 పండుగల అంతరార్థం వెనక ప్రభువు మాటలే వస్తాయి. సో, ఇప్పటి ప్రభువు మాటలు మనకు అర్థం కావాలంటే, అప్పటి పండుగలేమిటో అర్థం కావాలి. అప్పుడు పండుగలేంటో అర్థమవుతే, అవి ఇప్పటికి మనకెలా అప్లై చేసుకోవాలనేది మనకు క్లారిటీ వచ్చేస్తది. పులిసిందు ఉండకూడదు. పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవ్రీథింగ్. ప్రతి పండగ కూడా దాని వెనుక రీజన్ ఇప్పుడు ఉన్న ఆత్మ సంబంధమైన అర్థాన్ని ఇస్తుందనేది మనం ఆలోచించగలగాలి. అలాగే ఇప్పుడు పండగల గురించి మనం ఆలోచిస్తే, గలతీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 24వ వచనము. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నేను ఒకసారి చదివి వినిపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములు. కొలసీలకు రాసిన పత్రిక అది చదివేసాం మనము, బాలశిక్షకుడు ఆయన అన్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనములు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఎంత అద్భుతంగా క్లారిటీ ఉంది చూడండి. పండగల విషయము మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అన్నపానముల విషయంలోనైనాను, అంటే పాత నిబంధనలో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, ఇవన్నీ కూడా రూల్స్ ఉన్నాయి. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను, పండుగకు సంబంధించి, అమావాస్యకు సంబంధించి, తర్వాత విశ్రాంతి దినానికి సంబంధించి అనే వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తెచ్చి ఎవరికి అవకాశం ఇయ్యకండి. ఇవి, ఈ మాటలు పైన ఏవైతే చదివామో అవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. అవన్నీ అర్థం కావాలి అంటే ప్రభువును ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అవన్నీ అర్థమవుతాయి. అవన్నీ కరెక్ట్ గా అర్థమయ్యాయంటే అవన్నీ ప్రభువులో కనిపిస్తాయి. వైస్ వర్సా. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా. అవన్నీ అర్థం కావాలి అంటే ప్రభువుని అర్థం చేసుకోవాలి. ఆ ప్రభు కరెక్ట్ గా మనకు అర్థం కావాలి అంటే ఈ పండుగలేంటో కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు వాటి నిజ స్వరూపం ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది ఆ నిజ స్వరూపం. ఆ 7 పండుగల సమరీ కూడా ఎక్కడికెళ్ళి అవుతుంది, ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ప్రభువు దగ్గరకు వచ్చి ల్యాండ్ అవ్వాలి ప్రతి విషయం కూడా. ఎందుకంటే నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఆ నిజ స్వరూపాన్ని గ్రహించగలిగినప్పుడు, ఆ నిజ స్వరూపం ఏమిటైతే ఉందో ఆ నిజ స్వరూపం ఏం మాట్లాడుతుంది, ఏముంది ఆ నిజ స్వరూపంలో అన్నప్పుడు నీడ నుంచి బయటకు వస్తాం. రిపీట్ చేస్తున్నా. ఇవి రాబో వాటి ఛాయయే గాని, నేను ఈ పండుగల గురించి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఛాయ, నీడ. ఈ నీడలో నుంచి బయటికి రావాలంటే క్రీస్తు అనేటువంటి నిజ స్వరూపాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ నీడలో నుంచి మనం ఏమవుతాము? ఒరిజినాలిటీలోకి, వాస్తవంలోకి మనం వస్తాము అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇప్పుడు కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత కంప్లీట్ గా ఇప్పుడు శరీర సంబంధమైన ఇజ్రాయెల్ సున్నతి పొందిన వారు, లేదా అబ్రహాము యొక్క శరీర రీతిగా యాకోబు వారసత్వాన్ని పొందుకున్న వారు కాదు. దేవుని వాక్యానుసారము ఎవరైతే క్రీస్తులోకి వస్తున్నారో వాళ్ళందరూ అబ్రహాము సంబంధమైన వారసులుగా ఉన్నారు. ఇస్సాకు ఎలాగ వాగ్దాన పుత్రుడుగా ఉన్నాడో అలాగే నేటి ఆత్మ సంబంధమైన వీళ్ళు సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇస్సాకు లాగా వాగ్దాన పుత్రులుగా వాళ్ళు ఉన్నారు, వాగ్దాన పుత్రులుగా మార్చబడుతున్నారు అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో ఇక పండగలు అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కడుంది? కొన్ని విచిత్రమైన విషయాలు మనం చూస్తాం. సో పండగలు అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడుందో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఏమిటంటే ఈ ఒక కీ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చాలా మంది క్రైస్తవ మేధావులనాలు, క్రైస్తవులు ఏమంటారంటే ఇతరుల పండుగను ద్వేషించడం ఎందుకండి, అలాగా ఇతరులకు సంబంధించిన వాటిని మీరు ద్వేషిస్తారన్నప్పుడు మా దేవుడు దాన్ని ఆమోదించలేదు, బైబిల్లో చెప్పలేదండి. ఆ పండుగలు చేయమని కానీ ఇత్యాది విషయాలు ఏవైతే ఉన్నాయో బైబిల్లో మా దేవుడు దాన్ని ఆమోదించలేదు. పైపెచ్చు దేవుడు ఏమన్నాడు? వాళ్ళలాగా మీరు చెయ్యకండి అన్నాడు. కాబట్టి మేమేం చేస్తామంటే వాటిని ద్వేషిస్తాము. ఇవాళ క్లారిటీ తీసుకుందాం, దేవుడు ఏం చెప్పాడు, ఎవరికి చెప్పాడు అన్నది కూడా. ఈ మాటను ఆధారం చేసుకొని ఇప్పుడు ఇతరులు అంటే హైందవ సహోదరులు, ఇస్లాం ఇతరులు అదర్ దాన్ సోకాల్డ్ క్రిస్టియన్స్ ఏ గ్రూప్ అయితే ఉందో వాళ్లకు ఓ రకంగా అర్థమైందంటే దెర్ ఇస్ సంథింగ్ సమంజసం అది. సరే క్రైస్తవులు ఏమంటా ఉన్నారు? అన్య జనాలాగా మీరు చేయొద్దని దేవుడు మాకు చెప్పాడు అంటే అవి అసహ్యమైనవి కదా, వాటిని మనము ఖచ్చితంగా ఏం చేయాలి? తులనాడాలి, ద్వేషించాలి, వాళ్ళకు కూడా చెప్పాలి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాలి అనేటువంటి ఒక పదం వాడుతున్న ఏమనుకోకండి, అతి తెలివితేటలు ప్రదర్శిస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా నేను, వాళ్ళకెళ్ళి చెప్పాలి, అయ్యా రామ గారు, అయ్యా కృష్ణ గారు మీరు చేస్తున్నది తప్పండి అని చెప్పేసి వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దేవుడికి తెలివి లేక, దేవుడికి ఆ జ్ఞానం లేక అన్యులకు చెప్పలేదు.
ఓన్లీ ఇజ్రాయెల్‌కి మాత్రమే చెప్పాడు కదా! దేవుడిని మించిన జ్ఞానం ఏముంది? ఎందుకు చెప్పలేదు? రీజన్ ఉంటదిగా. సో, ఇవాళ ఏం జరుగుతోందంటే వీళ్ళేం చేస్తా ఉన్నారంటే ఆహ్, ఇతర ధర్మ సంబంధమైన పండుగలకు సంబంధించి దేవుడు వాటిని అసహించుకున్నాడు కాబట్టి మేము గూడా అసహించుకుంటాం అని జెప్పేసి మాట్లాడుతా ఉన్నారు గదా! రైట్. మరి దేవుడు ఇంకొక మాట గూడా చెప్పాడు. అది గూడా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫెస్టివల్స్‌కి సంబంధించి ఆహ్, ఎలా డిఫెండ్ చేసుకుంటాము క్రైస్తవులము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక పుట్టినరోజు జరుపుకొని ఎక్కడుందండి? బైబిల్‌లో లేదు కదా! దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టేనే ఆ మాటను పట్టుకొని మీరు ఇతర ధర్మాలను ద్వేషించటానికి ఆ మాటను ఆధారం చేసుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాటను ఆధారం చేసుకుంటున్నారు. అఫ్‌కోర్స్ అది ఎవరికి చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఇదంతా పక్కనెట్టేసి ఆ మాటను ఆధారం చేసుకొని ఇతర ధర్మాల వారిని, ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారిని మీరు ద్వేషిస్తా ఉన్నారు. రైట్. దేవుడు చెప్పాడు అని చెప్పేసి. దేవుడు చెప్పటానికి మీరంత ప్రాముఖ్యతనిస్తూ ఉంటే దేవుడు చెప్పిన దాన్ని పాటించాలి. అఫ్‌కోర్స్ అది రాంగ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా. అలా అర్థం చేసుకోవడం రాంగ్. దేవుడు చెప్పాడు నేను కాదనట్లేదు. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఉంది. నేను తర్వాత చెప్తాను ఆ సబ్జెక్ట్. ఈ రోజే. సో, ఇంత దేవుడు చెప్పాడు కాబట్టి మేమిలా చేస్తున్నామని చెబుతున్న మీరు, మరి దేవుడు ఎక్కడ చెప్పాడని క్రిస్మస్ చేస్తా ఉన్నారు? దేవుడు ఎక్కడ చెప్పాడని క్రిస్మస్ చేస్తా ఉన్నారు? దేవుడు ఎక్కడ చెప్పారని పామ్ సండే చేస్తా ఉన్నారు? దేవుడు ఎక్కడ చెప్పాడని శాంటా క్లాస్ ప్రత్యక్షమైపోతాడు. దేవుడు ఎక్కడ చెప్పాడని క్రిస్మస్ ట్రీ ప్రత్యక్షమైపోతది. దీనికి అద్భుతమైన తర్కం చెప్పమంటారా? మా వాళ్ళు చెప్పే అద్భుతమైన తర్కం. బ్రదర్ ఏంటి బ్రదర్ మీరు ఎప్పుడు తప్పేముంది చెప్పండి. యేసుక్రీస్తు వారు పుట్టారు. అది ఒక లోకరక్షణ కార్యము. సో, మంచి సంతోషకరమైన విషయమే గదా! తప్పేముంది చెప్పండి. చేసుకుంటే తప్పేముంది మీరు భలేవారు గాని అంటారు. మరి నీ బైబిల్‌కి సంబంధించి యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి అది సంతోషకరమైన విషయం కాబట్టి నేను పండుగ చేసుకుంటున్నానన్నటువంటి ఒక తర్కాన్ని నువ్వు వెతికి పట్టుకొని సమర్థించుకుంటూ ఉన్నప్పుడు, ఒక చెడు మీద మంచి విజయం సాధించింది అని ఒక తర్కం ద్వారా ఇతరులు పండుగలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు వేళ్ళెత్తి చూపిస్తున్నావు? ఐయామ్ క్వెషనింగ్ స్ట్రెయిట్‌గా క్వెషన్ చేస్తా ఉన్నా నేను. నీ తర్కం నీ దగ్గర ఉన్నప్పుడు, నీ లాజిక్ నీ దగ్గర ఉన్నప్పుడు, మరి ఎవరి లాజిక్ ఆళ్ళ దగ్గర ఉంటది గదా! ఎందుకు వాళ్ళని అజ్ఞానుల్లాగానో, మీరు తప్పు చేస్తున్నారనో, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. ఇది ఒక జాగ్రత్తగా మనము చూద్దాము. ఒక్కసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు లైవ్‌లో చాలా ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంచి విషయాలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 14, 15 వచనాలు 14 వచనం నేను చదువుతున్నా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను నేను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషం కల దేవుడు గనక, నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును అనేటువంటి మాటను ఇక్కడ మనము చూస్తాము. ఇలాంటి వచనాలే ఆధారం చేసుకుంటారనమాట. ఆధారం చేసుకొని దేవుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు అని చెప్పేసి అంటారు. ఆ దేవుడే ఇంకొక మాట కూడా ఏం చెప్పాడు అంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్టు అండర్‌లైన్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 30వ వచనం. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. థీమ్ పట్టుకోండి మీరు. దాని అర్థం పట్టుకోండి. ఇతరులు వాళ్ళ దేవతలను ఆశ్రయించి, వాళ్ళ దేవతలను వాళ్ళు ఎలా కొలుస్తూ ఉన్నారో, వాళ్ళు ఎలా పూజిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో, అలా నేను కూడా చేస్తాను అని అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండు అని జెప్పేసి దేవుడు చెప్పాడక్కడ. రైట్?
సో ఇది ఒక్కసారి ఎంతవరకు ప్రాక్టికల్‌గా ఈ క్రిస్టియన్‌డమ్‌లో, ఈ క్రైస్తవ ప్రపంచంలో జరుగుతుందో మనం చూద్దాం. సో ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 17 వచనము ధ్యానించి హైందవ సహోదరులు ఎలా పొరపడతారు సహోదరులు. నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 17 వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని. అన్యజనులు ఎలా నడుచుకుంటారో అలా మీరు నడుచుకోకూడదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, అన్యజనుల యొక్క మనస్సు ఎలా ఉందట? అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అన్యుల గురించి చూసారా? అన్యుల గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ఏమంట? అన్యజనులాగా మీరు నడుచుకోకండి. ఎందుకంటే వాళ్ళ మనసు ఎలా ఉంది? చీకటైపోయింది. అంధకారమైన మనస్సు అయిపోయింది. వాళ్ళ హృదయం కఠినపరచబడింది. కఠినముగా ఉంది. వాళ్ళ అజ్ఞానం చేత ఉన్నారు. దేవుడి నుంచి వాళ్ళు వేరుపరచబడిన వారుగా ఉన్నారు. వ్యర్థమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. ఇన్ని సంబోధనలు అన్యుల గురించి దేవుడు చేశాడు. కాబట్టి మీ క్రైస్తవులు ఏం చేస్తారంటే మమ్మల్ని అలా చూస్తారు. మా మనసు చీకటి అని చెప్పాడు మీ దేవుడు. మేము వ్యర్థమైన మనసు కలిగిన వాళ్ళమని చెప్పాడు మీ దేవుడు. మాలాగా మిమ్మల్ని నడుచుకోవద్దని చెప్పాడు. మేము మమ్మల్ని సిగ్గులేని వారయ్యుండి అనేటువంటి మాటలు మాట్లాడారు మీ దేవుడు అని చెప్పేసి అనుకుంటారు కదా! మరి అంతవరకే చదివితే అదే అర్థం వస్తది. దాని కింద చదవండి ఒకసారి. అలా కంటిన్యూయేషన్ చూద్దాము. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశలో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇందులో క్రిస్టియన్ కూడా అన్యుడే. ఈ ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో క్రైస్తవుడు కూడా అన్యుడుగానే ట్రీట్ చేయబడతాడు. సో వీళ్ళను ఉద్దేశించి ఎవరైతే కాముకత్వానికి అప్పగించుకుంటున్నారో, ఎవరైతే అపవిత్రమైనటువంటి కార్యాలు అత్యాశతో వాళ్ళు చేస్తా ఉన్నారో, ఇలాంటి మనసు కలిగిన వాళ్ళని ఉద్దేశించి అక్కడ ఏమంటా ఉన్నాడు? ఈ యొక్క సంబోధన అంతా కూడా అక్కడ వాడబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో దీనిని ఈ పాయింట్‌ని తీసుకెళ్ళి పండుగలకి ఆపాదించడం అనేది ఎంతవరకు సబబో మనం ఆలోచించాలి. అసలు పండుగల నుంచి ఇక్కడ సబ్జెక్టే లేదు. ఒకటి రిలవెంట్ ఏమిటి అంటే అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని. వాళ్ళు ఏం చేస్తారో అలా మీరు నడుచుకోవద్దు అన్న దాంట్లో ఒక పాయింట్‌గా పండుగను మనం యాడ్ చేసుకోవచ్చేమో గాని ప్యూర్‌గా ఇది పండుగల గురించి దేవుడు మాట్లాడిన విషయం అయితే కాదు. ఆ పండుగల గురించి కూడా మనం వద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం చదివాం కదా! ద్వితీయోపదేశకాండం 12 అధ్యాయంలో వాళ్ళ దేవతలను వాళ్ళు ఎలా ఆరాధిస్తారో నేను కూడా అలా ఆరాధిస్తానని నువ్వు అనుకోవద్దు అని చెప్పేసి అక్కడ దేవుడు చెప్పిన విషయాన్ని కూడా చూస్తా ఉన్నాం కదా! కిందనే 31 వచనం ద్వితీయోపదేశకాండం 12 అధ్యాయం 31 వచనంలో కూడా తమ దేవతలకు వారు చేసినట్లు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. వాళ్ళ దేవతలకు వాళ్ళు ఎలా చేస్తారో అలా నువ్వు నాకు చెయ్యకు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా వాక్యాన్ని మనం చూస్తాం కదా! సో ఇక్కడ ఏమిటి అంటే మా మనసు చీకటి ఇదంతా మాట్లాడాడు కదా దేవుడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రాఖీ అనేటువంటి ఒక పండుగ ఉంది. సో ఈ రాఖీ పండుగ ఇంటెన్షన్ మంచిదే కదా! శ్రీకృష్ణుల వారు శ్రీకృష్ణుల వారికి ద్రౌపది ఆ యొక్క రాఖీ కట్టడం ద్వారా ఈ పండుగ స్టార్ట్ అయిందని మన ఫ్రెండ్ చెప్పాడు. సో అలా అన్న చెల్లెళ్ళ బంధం. సో నేను నిన్ను జీవితాంతం కాపాడతాను అనేటువంటి అన్న ఒక అభయం ఇస్తాడు చెల్లికి. ఇది ఒక మంచి కాన్సెప్ట్ కదా! మంచి ఉద్దేశమే కదా! మీరెందుకు తీసుకోరు? అన్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న నాకు ఎదురైతే రైట్. అది మంచి కాన్సెప్టే, నేను కాదనట్లేదు. కానీ బిబ్లికల్‌గా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏదైతే ఉందో, నా బ్రదర్, నా సిస్టర్ ఎవరు అంటే వాళ్ళ గురించి నేను బాధ్యత ఎలా వహించాలంటే లైఫ్ లాంగ్.
ఇక్కడ బ్రదర్ సిస్టర్ అనేటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ గా మారిపోతుంది బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి. సో వాళ్ళతో అటాచ్మెంట్ ఎలా ఉండాలి? లైఫ్ లాంగ్ అటాచ్మెంట్ ఉండాలి. రైట్, మీరు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క పండుగను చేసుకుని ప్రొక్లైమ్ చేసుకుంటున్నారు. అన్నా చెల్లెల సంబంధం అనేటువంటి ప్రొక్లైమ్ చేసుకుంటే నో ఇష్యూ. దాని గురించి నెగిటివ్ కామెంట్ చేయడానికి నాకు ఏ రైట్ కూడా లేదు. మీరు మంచిదే అంటారు, నేను కూడా మంచిదే అంటాను దాన్ని. సో ప్రతి పండుగ వెనక ఏదైతే ఒక ఉద్దేశం ఉందో, ఒక మంచి ఉద్దేశంతోనే హైందవ సహోదరులు కూడా పండుగలు చేసుకుంటారు, ఎవరైనా కానీ కదా. సో అలాగా మంచి ఉన్నా తీసుకోకూడదన్న కాన్సెప్ట్ బైబిల్లో లేదు. ఎందుకంటే పీక్ లెవెల్ ఆఫ్ మంచి బైబిల్ చెప్తా ఉంది. అలాగే ఇతర గ్రంథాలు కూడా చెప్తాయో చెప్పో నాకు తెలియదు, కానీ నేను నమ్మే విశ్వాసం ఏమిటి అంటే ఖచ్చితంగా బైబిల్ ఇప్పుడు అన్న చెల్లెల సంబంధం గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, ఇంకోటి కానీ ఒక పీక్స్ లెవెల్ ఆఫ్ స్థాయి ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. అన్ని గ్రంథాలు కూడా అవే చెప్తాయి. కానీ మానవులు ఏమిటి అంటే ఒక రోజును కేటాయించుకుని జ్ఞాపకం చేసుకోవటము ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనము ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము అలా చేయకూడదండి, అసలు మేము చేయమండి, కొన్ని పండుగలను ఉద్దేశించి చెప్తారు కదా. ఇంతకు చదివాం కదా, ఇప్పుడు చూస్తున్నాం మనము. సో మేము అలా చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు వాళ్ళ దేవతలను ఎలా పూజిస్తారో, వాళ్ళు వాళ్ళ దేవతలను ఎలా ఆరాధిస్తారో మీరు యెహోవాను గురించి చేయొద్దండి. ఎట్లా వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, యెహోవాను గురించి మీరు అలాంటి వేస్ వెతక్కండి, అలాంటి మార్గంలో మీరు వెళ్ళకండి చెప్తున్నాడు కదా. లెటస్ కొన్ని స్లైడ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఇండియన్ హిస్టరీ అని ఉంది చూడు రూపక్. ఇండియన్ హిస్టరీ చర్చ్ విచ్ లుక్స్ లైక్స్ ఏ ద్రవిడియన్ టెంపుల్ అని ఉంది. లేదండి, మీకు కంటిన్యూ చేయండి. నా దగ్గర వాట్సాప్ పంపించాను నేను. రైట్, ఇది చర్చ్ ఇమేజెస్ పంపించాను కదా. ఐ మీన్ టెంపుల్ లైక్ చర్చ్ ఇమేజెస్, ధ్వజస్తంభము, సార్ మీరు కంటిన్యూ అవుతుందండి, ప్రొజెక్ట్ చేస్తా. ఇట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్ రూపక్ యాక్చువల్లీ. లిస్ట్ ఆఫ్ ఈ రోజు సెకండ్ ఇది అది నేను నీకు పంపించింది. ఇవాళ పంపించిన వాటిలో సెకండ్ మెసేజ్. దిస్ ఈస్ ద యాక్చువల్ పాయింట్ వాస్తవంగా. ఓకే, the India history, a church which look like a yes దాన్ని ఓపెన్ చేయాలి. చేస్తాను ప్లీజ్, ఒక్క నిమిషం అండి. మీకు ఫోటోగ్రాఫ్ చాలు కదా? రైట్, చాలు. Sorry, it is my fault. చూసారా, ఒక టెంపుల్ లైక్ స్ట్రక్చర్ ఉంది. ఆ టెంపుల్ లైక్ స్ట్రక్చర్ మీద సిలువ. ఇంతకుముందు దేవుడు బైబిల్లో చెప్పినటువంటి వాక్యం ఏమిటి? ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే, తమ దేవతలకు వారు చేసినట్లు. ఆ టెంపుల్ ను మైండ్ లో పెట్టుకొని మీరు వాక్యాన్ని ఆలోచించండి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు అని దేవుడు చాలా క్లియర్ కట్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఆజ్ఞాపిస్తా ఉంటే, వారు ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేసుకుంటున్నారో ఆ నిర్మాణాలని హైజాక్ చేసుకొని, వారి పద్ధతుల్ని హైజాక్ చేసుకొని, ఒక హైందవ దేవాలయ సంబంధమైనటువంటి ఒక నిర్మాణాన్ని కట్టి దాని మీద ఏం పెట్టారండి? క్రాస్ పెట్టారు, సిలువ పెట్టారు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఈ అపర మేధావులు ఎవరైతే ఉన్నారో, పండుగలు చేసుకుంటే తప్పేముంది బదార్, క్రిస్మస్ చేసుకుంటే తప్పేముంది, గుర్తు చేసుకుంటే తప్పేముంది. ఈ మధ్య నేను కొన్ని చూస్తున్నా. అదేమిటి అంటే, క్రిస్మస్ హాలిడే కాబట్టి కూడుకుంటున్నాం.
క్రిస్మస్ హాలిడే కాబట్టి కొడుకుంటాం. క్రిస్మస్ గురించి కాదు మేము కొడుకుంటున్నది, హాలిడే కాబట్టి. తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుడైన యెహోవాను గురించి చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు అని బైబిల్ ఖండిస్తా ఉంటే, ఇతర సాంప్రదాయాల్ని హైజాక్ చేసి ఏం చేస్తా ఉన్నాం? ఇలాంటి కట్టడాలు నిర్మిస్తా ఉన్నాం. అండ్ దెన్ సెకండ్ స్లైడ్ రూపక్. అది దాని కిందే ఉంది. ఓకే. ఈటికొచ్చేసావా? ఓకే. సో అక్కడ చూసారా? ధ్వజస్తంభం. క్రైస్తవ ధ్వజస్తంభం. ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉంది ఈ ఈ ఈ నేటి క్రైస్తవ్యం? దేవుడు ఏం చెప్పాడు? అది మళ్ళీ మళ్ళీ చదివి వినిపిస్తాను మీకు. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు అంటా ఉన్నాడు. చూసారా? ఏం చేస్తా ఉన్నారు? వారు దేవతలకు తమ దేవతలకు వారు చేసినట్లు నేను నా దేవుడైన యెహోవాను గురించి చేస్తాను అంటా ఉన్నారు. దేవుడు చెప్పిందేంటి? వారు తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయొద్దు అని దేవుడు చెప్తా ఉంటే, ఈరోజు ఈ అతిభక్తి ఏమైపోయింది అంటే, తమ దేవతలకు వారు చేసినట్లు నేను నా దేవుడైన యెహోవాను గురించి చేస్తాను. ఎందుకంటే వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. హైందవుల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. ఎంత దరిద్రపు స్థాయికి దిగజారిపోయిందో ఆలోచించండి ఒకసారి. అసలు మందిరం అన్న కాన్సెప్ట్ ఒకసారి దేవుని కృపను బట్టి ఒకసారి మాట్లాడదాం. అసలు వాట్ ఈస్ టెంపుల్ అన్నది మాట్లాడదాం తొందరలో. చూసారా ఎలా కట్టారండి ఆ యొక్క దీన్ని? తమిళనాడులో తుమ్కూరు డిస్ట్రిక్ట్ లో ఉందట. తర్వాత ఇంతకుముందు మీరు చూసారు కదా, కారుణ్య నిలయము అంటే ధ్వజస్తంభము అదంతా ఉంది. సో కాబట్టి ఇంకేమన్నా ఉంటే డిస్ప్లే చేయవా? చూసారా? ధ్వజస్తంభము, టెంపుల్ లైక్ స్ట్రక్చరు. ఒకటి తెలుగుది కూడా ఉంది, అది కూడా ప్రజెంట్ చేద్దాం. యా, మన శృంగవరపు కోట ఐ థింక్. యా, ఈ పేపర్లో వచ్చిన న్యూస్. ఆ టైటిల్ ఒకసారి చదవరు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సైడ్ బ్లూ కోట్ లో వైట్ లెటర్స్ ఉంది చూడు, బ్లూ బాక్స్ లో కనిపిస్తుందా? కనిపిస్తుంది, కనిపిస్తుంది. చదవ ఒకసారి. చర్చనీయాంశం యాక్చువల్ గా టైటిల్. అక్కడ పేపర్ కటింగ్ అన్నమాట అది. దాంట్లో ఏం పెట్టారంటే చర్చనీయాంశం అంట. ఒక ఆయన ఏం చేశారంటే శృంగవరపు కోటలో కంప్లీట్ గా టెంపుల్ లైక్ నిర్మాణాన్ని చేసి, అది యాక్చువల్ గా చర్చి. మీరు చూసారా? తమ దేవతలకు వారు చేసినట్లు నేను కూడా నా దేవునికి చేస్తాను అని నేటి మనుషులు ఉన్నారు. నాడు దేవుడు ఏం చెప్పాడు? అలా మీరు చెయ్యకండి దేవుడు. ఒక్క నిమిషం, లెట్ మీ రీడ్ దిస్ వన్. రైట్. ఈ ఆలయంలో ముగ్గురు మూల విరాటులుగా యేసు ప్రభు, బాలయేసు, మరియమ్మను ప్రతిష్ఠించి మంగళవారం. ఓకే, చూసారా ఎంత దేవుడు చెప్పిన దానికి ఎంత వ్యతిరేకంగా ఉందో. ఇక్కడ నేను మూల విరాట అన్న పదం గురించి నేను మాట్లాడట్లేదు. నేను అలా నా రీజనింగ్ వేరు. ఎందుకంటే మూల విరాట్టు అది ఎవరి ధర్మము, వాళ్ళు పవిత్రంగానే చూసుకుంటారు, దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ఎవరెవరు మూల విరాట్లు? యేసు ప్రభు, బాలయేసు. యేసు బాలయేసునా? ఇద్దరు. అదే ఇంట్రెస్టింగ్. ఇది పీక్ లెవెల్ ఆఫ్ పిచ్చి కాకపోతే ఏమిటండి? యేసు అయిపోయింది, బాలయేసు కూడా ఆయనే కదా. సో యేసు, బాలయేసు, మరియమ్మ వీళ్ళు మూల విరాటులు. ఒక హైందవ సంబంధమైన సాంప్రదాయపరమైనటువంటి ఒక కట్టడాన్ని మీరు అక్కడ చూస్తా ఉన్నారు. దేవుడు చెప్పింది ఏంటి? అలా చేయకండి అని చెప్తే మేము ఇలాగే చేస్తామని చెప్పేసి జనాలు వెళ్ళిపోతా ఉన్నారు కదా. సో ఇక్కడి వరకు మనం చూసింది ఏమిటంటే కొన్ని జాడ్యాల్ని మనం చూసాం. ఆ తర్వాత
ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇతరుల పండుగ గురించి ఓ అని మాట్లాడేస్తా ఉంటారు కదా! సో, ఈ క్రిస్టియానిటీలో ఉన్న పండుగల గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నిబంధనలో పండగ కాన్సెప్టే లేదండి. ఇది అండర్‌లైన్ చేసుకోండి. ఎనీవన్ కెన్ స్పీక్ టు మీ. శరీర సంబంధమైన విషయాలకి పండుగలిచ్చాడు. ఎప్పుడైతే క్రీస్తులోనికొచ్చారో ప్రతిరోజు కపటం లేకుండా సత్యంతోటి నేను పండగనే ఆచరిస్తా ఉన్నా. భూ సంబంధమైన పండగ లేదు. తప్పేంటి చేసుకుంటే అంటే ఇతరులు కూడా చేసుకోవటానికి అర్హులే. ఆమోదించండి. సో, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ ధర్మాల్ని ఇక్కడ క్వెషన్ చేయటానికి ఖచ్చితంగా మనం లేము అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ క్రిస్మస్ రూపక్. ఆరిజిన్ ఆఫ్ క్రిస్మస్. ఒక్క నిమిషం సార్, అది లోడ్ అవ్వడం లేదు. మీరు నేను ఓవరాల్ గా చెప్పేనా? చెప్పేసేయండి. ఇది ఈస్టర్ది లోడ్ పెడతాను. ఆరిజిన్ ఆఫ్ క్రిస్మస్ ఏదైతే ఉందో ఈ యొక్క దాని ఆరిజిన్ ఎలా వచ్చింది అన్నది మనము చూసుకుంటే వాస్తవంగా అది క్రైస్తవ సంబంధమైనటువంటి పండుగే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో క్రిస్మస్ ఆరిజినేటెడ్ యాజ్ ఎ క్రిస్టియన్ సెలబ్రేషన్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద 4th century. 4వ శతాబ్దంలో క్రిస్మస్ అనేటువంటి పండుగ చేసుకోవటం స్టార్ట్ అయిందనమాట వాస్తవంగా. సో ఈ 4వ శతాబ్దం వరకు ఆ పండుగ ప్రస్తావనే లేదు. ఇంతవరకు మీరు చూశారు కదా, అంటే హైందవ సంప్రదాయబద్ధమైనటువంటి దేవాలయ నిర్మాణాలాగా క్రైస్తవ చర్చిలు ఏర్పడిపోతున్నాయి కదా. క్రైస్తవ ధ్వజస్తంభాలు, క్రైస్తవ మూల విరాట్టులు, క్రైస్తవ దేవాలయాలు ఏర్పడిపోతున్నాయి కదా. దీనికి ఆద్యుడు స్టార్టింగ్ బీజం ఎక్కడ పడిందో తెలుసా? Persecution of pagans in the late Roman Empire began during the reign of Constantine the Great. 306వ శతాబ్దం నుండి 337వ శతాబ్దం వరకు పరిపాలించినటువంటి కాంటెస్టైన్ అనేటువంటి ఒక రోమన్ చక్రవర్తి ఏం చేశాడంటే ఈ ఇతర ధర్మానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పర్సిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ ద మిలిటరీ కాలనీ ఆఫ్ క్యాపిటోలినా, అంటే జెరూసలేం అని బ్రాకెట్ లో ఇచ్చారు. వెన్ హీ డిస్ట్రాయిడ్ ఎ పాగన్ టెంపుల్, ఇతర సంబంధమైనటువంటి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశాడంటే ఆయన డిస్ట్రాయ్ చేసేసి ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎ క్రిస్టియన్ చర్చ్. ఈ కాంటెస్టైన్ అయినటువంటి ఒక ప్రబుద్ధుడు ఏం చేశాడు అంటే ఇతర ధర్మానికి సంబంధించిన దేవాలయాన్ని డిమాలిష్ చేసేసి డిస్ట్రాయ్ చేసి ఒక చర్చి నిర్మించడానికి దాన్ని డిస్ట్రాయ్ చేశాడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏమిటంటే అలా చేస్తే చూస్తారు కదా జనాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ ని హైజాక్ చేయాలి. ఎంత మాయ చూడండి, ఎంత తెలివితేటలు చూడండి. ఇలా దేవాలయాన్ని పడగొట్టేసి చర్చి కడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అఫ్కోర్స్ ఆయన చేసింది రైట్ కాదు, రాంగే అది. సో అలా ఇప్పుడు చేస్తే కొడతారు జనాలు వచ్చి. కాబట్టి ఏం చేయాలంటే చర్చికి దేవాలయానికి తేడా తెలియకూడదు అనే రకంగా మనుషులు తీసుకెళ్ళిపోతా ఉన్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిస్మస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, రైట్? సో ఆ క్రిస్మస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే గమనించాల్సింది, క్రిస్టమస్ బేస్డ్ ఆన్ డేట్ ఉంటది. కానీ గుడ్ ఫ్రైడే బేస్డ్ ఆన్ డే ఉంటది. మీరు ఆలోచించండి, నేనున్నానండి, నిజంగా నా డేట్ ఆఫ్ బర్త్ December 25th. నేను నిజం చెప్తున్నా, నేను పుట్టింది ఆ రోజే. సో నా పుట్టినరోజు ఎప్పుడు అంటే 1976వ సంవత్సరం December 25వ తేదీ అని చెప్తాను. నేను ఈరోజు చచ్చిపోయాను అనుకోండి. సో శరణ్ ఎప్పుడు చచ్చిపోయాడంటే 2025వ సంవత్సరము ఆగస్టు మాసంలో డేట్ ఎంత? 17వ తేదీ. 2025వ సంవత్సరం ఆగస్టు మాసంలో 17వ తేదీ శరణ్ చచ్చిపోయాడు. ఈ రెండు ఫిక్స్డ్, ఇంకా మారవు.
20 సంవత్సరాల అవతలో 30 సంవత్సరాల అవతల ఎక్కడికి వెళ్ళినా కూడా చరణ్ ఎప్పుడు చచ్చిపోయాడు? 2025 సంవత్సరం ఆగస్టు 17 చచ్చిపోయాడు. చరణ్ ఎప్పుడు పుట్టాడు? 1976 సంవత్సరం డిసెంబర్ 25 తేదీ పుట్టాడు. కానీ డిసెంబర్ 25 మాత్రం డేట్ అలాగే ఉంటది పుట్టినరోజు. కానీ గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి మారిపోతుంది. ఎందుకు కనీసం ఆలోచించాలి కదా? ఎందుకు అనేది ఆలోచించాలి కదా? ఎందుకో చెప్పమంటారా? అది కూడా నేను బైబిల్లోనే చూపిస్తా. ఎందుకు అలా మారిపోయింది డేట్ అన్నది కూడా ఐ విల్ షో ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. దాని రీజన్ ఏమిటి అన్నది కూడా నేను బైబిల్లోనే మీకు చూపిస్తాను. రైట్. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఏందన్నా ఈ పండుగ ఎలా డిసైడ్ చేయబడిందని చెప్పి బైబిల్లో చూపిస్తున్నప్పుడు దానికి దీనికి లింక్ ఏంటి అనుకోకండి, చెప్తాను నేను. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచరణములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఆకాశమందు కొన్ని గుర్తులు కనిపిస్తా ఉంటాయి. ఆ గుర్తులకి, ఆ చిహ్నాలకి మీరైతే భయపడకండి, వాళ్ళు భయపడతారు, మీరైతే భయపడకండి అని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉంటే, చింతించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ ఈస్టర్ అనే ఫెస్టివల్ ఎప్పుడు డిసైడ్ అవుతుందో తెలుసా? ఇంతకుముందు డిస్ప్లే చేసేవారు రూపక్. ఈ ఈస్టర్ అనే పండుగ ఎప్పుడు ఎలా డిసైడ్ అవుతుందో తెలుసా? ఆకాశ చిహ్నములకు సంబంధించి ఒక క్రైస్తవుడు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోకూడదు. ఆకాశ సంబంధించి చుక్కలు, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటికి సంబంధించి ఆ గ్రహాల మీద ఒక పరిస్థితిని అంచనా వేసి, లేదా ఆ గ్రహాలను బట్టి ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. అలాంటి క్రైస్తవ్యం ఈ రోజు గుడ్ ఫ్రైడే ఎలా జరుపుకుంటుందో తెలుసా మీకు? భూమధ్య రేఖకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుందో దాని ముందు వచ్చే పౌర్ణమి డిసైడ్ చేస్తుంది మీరు చేసుకునే గుడ్ ఫ్రైడే ఫెస్టివల్. డూ యు నో ఇట్? మీకు తెలుసా ఆ విషయము? రెఫర్ చేసుకోండి మీరు. ఈ బ్యాక్ వెళ్ళి ఏ గుడ్ ఫ్రైడే కన్నా రెఫర్ చేసుకోండి మీరు. భూమధ్య రేఖకు సంబంధించిన ఒక నిర్దిష్టమైన ఒక కదిలే క్రమం ఉంటది కదా, భూమి తిరిగే క్రమం ఉంటది కదా, ఒక నిర్దిష్టమైన పాయింట్కు వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం శుభ శుక్రవారం. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఆకాశం ముందు అగుపడే చిహ్నాల మీద మీ డెసిషనే ఉండకూడదంటే క్రైస్తవులు అంధులైపోయి, గుడ్డి వాళ్ళైపోయి, ఆకాశ సూచన అయినటువంటి పౌర్ణమికి సంబంధించిన సూచన తీసుకొని వాళ్ళు పండుగ చేసుకున్నారంటే ఆలోచిస్తున్నారా అట్లీస్ట్ మీరు? డిసెంబర్ 25 డేట్ వచ్చింది. మరి చచ్చిపోయిన డేట్ ఎలా మారుతుంది? కనీస విచక్షణ కదా. ఎలా మారిందో తెలుసా? ఆకాశమందు అగుపడే చిహ్నాలను బట్టి క్రైస్తవ మత నాయకులు డిసైడ్ చేస్తున్న డేట్ అది. ఏ సంవత్సరం రాబోయే గుడ్ ఫ్రైడేస్ అయినా చూసుకోండి, పోయిన గుడ్ ఫ్రైడేస్ అయినా తీసుకోండి, మీకు కనిపిస్తుంది ఆ విషయం లిటరల్ గా. మనము ఇతర పండుగల గురించి మాట్లాడతాం. ఏమైనా లాజిక్ ఉందా అసలు? అసలు వద్దు మొర్రో అని చెప్పిన వాటిని తప్పుడు విధానాలుగా చేసుకుంటూ ఇతరులను విమర్శిస్తామా? ఏ ఎక్స్టెంట్ వరకు అది రైట్ అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన పండగ, మనం దాన్ని సమాధుల పండగ అంటాం. పెద్దల పండగ, సమాధుల పండగ. యాక్చువల్‌గా ఇట్స్ బేస్డ్ ఆన్ హాలోవీన్ ఫెస్టివల్. సో హాలోవీన్ ఫెస్టివల్. ఈ హాలోవీన్ ఫెస్టివల్ ఎందుకొచ్చింది అనేది ఒకసారి మనము చూస్తే, హాలోవీన్ కామన్లీ నోన్ యాజ్ అల్ హాలోవీన్, ఆల్ హాలోస్ ఈవ్, ఆల్ సైన్స్ డే అని కూడా జరుపుతారనమాట. తర్వాత రోజు ఈజ్ ఎ సెలబ్రేషన్ అబ్జర్వ్డ్ ఇన్ మెనీ కంట్రీస్ ఆన్ 31st of October, ద ఈవ్ ఆఫ్ ది వెస్టర్న్ క్రిస్టియన్ ఫీస్ట్. హాలోవీన్ ఫెస్టివల్ మనం చేసే సమాధుల పండక్కి, దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా సమాధుల గురించి అంత నీచంగా మాట్లాడితే, మీరు శృంగారింపబడిన సమాధులను పోలి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభుల వారు అంత నీచంగా మాట్లాడితే, క్రైస్తవం ఏం చేస్తుంది? 31st of December
అది దేనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జాడ్యము? ద ఈవ్ ఆఫ్ ది వెస్టర్న్ క్రిస్టియన్ ఫీస్ట్ ఆఫ్ ఆల్ హాలోస్ డే. అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఈ రోజు సమాధుల్ని కొవ్వొత్తుతో, పూలతో, రకరకాల అలంకారాలు మీరు గమనించండి. అక్టోబర్ 31 మీరు ఏ శ్మశానానికి ఆ యొక్క సమాధుల తోట అంటారు దాన్ని. ఆ క్రైస్తవ శ్మశానానికి ఒకరికొకరు పోటీ పడతా ఉంటారు. నా సమాధి బాగుండాలి, నా సమాధి నా సమాధి అంటే నాదని కాదు. నాకు సంబంధించిన వాళ్ళ సమాధి బాగుండాలి, నాకు సంబంధించిన వాళ్ళ సమాధి బాగుండాలి. పోటీ పడతారు. ఎక్కడి నుంచి వచ్చింది? సమాధుల పండగ. ఎముకలు ఉన్నాయి దాంట్లో. ఎంత బాగా చెప్పాడు ప్రభువు. చూసారా క్రైస్తవం బైబిల్ చెప్పిన దానికి నేను ప్రతిసారి మొత్తుకొని చెప్తా ఉంటాను. బైబిల్ చెప్పిన దానికి మతం నడుస్తున్న దానికి టోటలీ క్రైస్తవ నీతి ఎంతో ఉన్నతంగా ఎదగమని చెప్తూ ఉంటే క్రైస్తవ మతం అధపాతాళానికి తొక్కేస్తా ఉంది. దేవుని కనీసం మినిమం ఆలోచన అన్న రాదా? ఎందుకయ్యా బాబు, ఏ మనిషి చచ్చిపోతే ఆ డేటే పాటిస్తారు కదా, ఇక్కడేంటి డేట్ మారిపోద్ది ఎలా అనేది మినిమం ఇంగిత జ్ఞానం కదా అది. అది కూడా లేకుండా అంత పిచ్చిలోకి, అంత గుడ్డితనంలోకి క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ నీతి కనిపించకుండా మతం కమ్మేసింది దాన్ని. రైట్. సో ఇది పండుగలకు సంబంధించి వాస్తవంగా క్రైస్తవులు పండుగలన్నీ చేసుకోవచ్చు, అబద్ధ పండుగలు చేసుకోవచ్చు, చేసుకోకూడని వాటిని చేసుకోవచ్చు, దాన్ని సమర్థించుకోవచ్చు. కానీ ఇతరులు చేస్తే మాత్రం నొప్పి. మీకున్న రీజనే వాళ్ళకి ఉంది. లోకరక్షకుడని మేము జరుపుకుంటున్నామని మీకు ఎలా రీజన్ ఉందో, ఒక రాక్షసుణ్ణి, ఒక చెడుని సంహరించింది దేవత అని చెప్పేసి వాళ్ళకు ఒక రీజన్ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. నాకు మంచి కార్యం ఉంది కాబట్టి అని పండుగలు చేసుకుంటున్నాను అంటే అసలు బైబిల్ పరంగా ఏ పండుగ రైట్ చేస్తున్నావు? ఏ పండుగ రైట్ చేసుకుంటున్నారు? సొంత లాజికల్ తప్పిస్తే. పండుగలు 7 బైబిల్లో ఉన్నది. డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ వెరీ క్లియర్. పండుగలు బైబిల్లో 7 పండుగలు ఉన్నాయి. అవి శరీర సంబంధమైన ఇజ్రాయేలీలకి. ఈ రోజు మనం ఏం చేస్తా ఉన్నామంటే కపటము లేకుండా సత్యాన్ని చేతపట్టుకుని ప్రతిరోజు పండుగ చేసుకోవడానికి బద్ధులమైనాం. అది ఆజ్ఞ. అలా జీవించాలి మనం. ఒక రోజు కాన్సెప్ట్ కాదు ఇక్కడ. సో కాబట్టి దయచేసి కొన్ని మాటల్ని కూడా మనం, ఎందుకంటే కొన్ని ఆధారాలు ఉన్నాయన్నమాట. మీ దేవుడు ఇలా మాట్లాడారు కదా, ఇలా చెప్పాడు కదా అని చెప్పేసి కొన్ని విషయాలు ఉన్నాయి. లెట్ వర్స్ బై వర్స్ మనం జాగ్రత్తగా వెళ్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ ఇప్పుడు చూసుకున్నాం. ద్వితీయోపదేశం 12వ అధ్యాయము. వారి దేవతలను ఆశ్రయింపగోరి జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేస్తాను అనుకోకుండా, అంటే వాళ్ళలాగా నువ్వు చెయ్యకు అని చెప్పేసి చెప్పాడు. సో వీళ్ళని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ మాట చెప్పాడండి, నాకేమని చెప్తున్నాడు? నువ్వు చెయ్యకు అంటున్నాడు. నన్ను ఎగేసుకొని వెళ్ళిపోయి మీరు చెయ్యకని వాళ్ళకి చెప్పలా. అత్యుత్సాహం వద్దు ఇక్కడ. నాకు చెప్తున్నాడు, మీరు చెయ్యకు, నువ్వు చెయ్యకు అంటున్నాడు నన్ను. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో చెప్పేసి ఇలా చెప్పాడు మీ గురించి అని చెప్పేసి ప్రకటించమని కాదు అక్కడ. నా ధర్మాన్ని చెప్పాడు ఆయన. అలాగే చూస్తే గీతాలో కూడా ఏముంది? శ్రీకృష్ణుడు నన్ను మాత్రమే ఆరాధించాలని చెప్పాడు ఆయన. అల్లా కూడా అలాగే చెప్పాడు. ఇది కలహం రేపటానికి కాదు, కలహాన్ని రూపుమాపటానికి. అండ్ దెన్ చెప్పింది అక్కడ ఇజ్రాయెల్లకు, ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి, అది చెప్పింది ఇజ్రాయెల్లకు, మీరు అలా చేయకండి అన్నాడు. దాని వెనక ఇంటెన్షన్ ఏమిటంటే ఒక ఒక ఎయిమ్ అనేది, ఒక డెస్టినీ అనేది మానవుడు కేటాయించి ఉంచాడనమాట. అది భవిష్యత్తులో మనం చూద్దాము. అలాగే నీ దేవుడైన యెహోవా, ఇది ద్వితీయోపదేశం 18వ అధ్యాయం చదువుతున్నా, 9, 10, 11 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను అసహించుకునే కార్యాలని నీవు నేర్చుకోనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెను అగ్నిగుండము దాటించు. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తన పిల్లలను కూడా బలి ఇచ్చేవాళ్ళు. చిల్లంగివాడు అంటే శకునం చెప్పడము, మాంత్రికులను సంప్రదించటము, ఇంద్రజాలికులను సంప్రదించటము, కర్ణపిశాచి అంటే జాతకాలు చెప్పించుకోవటము, దయ్యాల విచారం చేయటము, ఇలాంటివన్నీ చేయకు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు అక్కడ. రైట్. ఇది ఎవరికి? శరీర సంబంధమైన ఇజ్రాయేళ్లకి.
అలాగే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్ని జనుల ఆచారాలను అభ్యసింపకూడి ఆకాశమందు అగుపడే చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడక మీరు భయపడకండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? శరీర సంబంధమైన ఇశ్రాయేలీకి ఆయన చెప్తా ఉన్నాడు. అలాగే మొదటి రాజుల గ్రంథము మొదటి 2 వచనాలు. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల వైపు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు. సో మీరు వారితో సహవాసం చేస్తే వాళ్ళేం చేస్తారు? వాళ్ళ దేవతల వైపు తిప్పుతారు అని చెప్పేసి. సో తిప్పితే నష్టం ఏంటనే క్వెషన్ మీకు రావచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నాకు అందరూ అన్ని రకాల ధర్మాలకు సంబంధించిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ నన్ను తిప్పలేకపోయారే. అంటే వాళ్ళు ఆఫ్‌కోర్స్ ట్రై చేయలేదనుకోండి, అది వేరే విషయం. సో వాళ్ళు కూడా ఎలా చూస్తా ఉన్నారు? శరణ్ అనే వ్యక్తి ఒక విశ్వాసంలో ఉన్నాడు. వై డోంట్ వి డిస్టర్బ్ అని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. అంత సహృదయులు. రైట్. కానీ వాళ్ళు అలా ఉండకుండా తిప్పుతారు కాబట్టి మీరు వారితో సహవాసం చేయకండి. ఎవరికి చెప్పాడు? శరీర సంబంధమైన ఇజ్రాయెల్‌కి చెప్పాడు. నిర్గమకాండం 20 అధ్యాయంలో మొదటి 5 వచనాలు కూడా అలాగే మనం చూస్తాము. అలాగే ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 14, 15 వచనాలు కూడా అలాంటి మాటలే మనం చూస్తాం. వీటన్నిటిని తీసుకొని దయచేసి హైందవ సహోదరులు మమ్మల్ని నిందించాడనేటువంటి కాన్సెప్ట్‌కి రావాల్సిన అవసరం లేదు. రాకూడదు కూడా. బైబిల్ అలా చెప్పలేదు కూడా. ఆ మాటలు చెప్పింది కేవలము శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులకి మాత్రమే. ఈ రోజు ఒక క్రైస్తవునిగా నేనెందుకు నియమించబడ్డానంటే, అప్పుడు మనం గుర్తు చేసుకున్నాం కదా, ధర్మశాస్త్రంలో చెప్పాడు ఆజ్ఞలన్నీ. ఈ రోజు కూడా నాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. నన్ను పరిపూర్ణమైన ఆత్మతో సత్యముతో ఆరాధించు అని చెప్పాడు. వాళ్ళని గిచ్చి ఆనందం పొందమని చెప్పలేదు. ఆయన ప్లాన్‌లో ఎవరైతే ఉన్నారో దే విల్ కమ్ టు ద ప్లాన్. దే కెన్ అండర్‌స్టాండ్. మీకు ఒక 2 అద్భుతమైన విషయాలను చూపించి నేను ఇక్కడితో నా సెషన్ క్లోజ్ చేస్తాను. 2 ఒక అద్భుతమైన విషయాలు. చాలా మంది హైరాణ పడిపోతున్నారు క్రైస్తవులు. ఏమనంటే ఇప్పుడే అందరి దగ్గరికెళ్ళి నువ్వు విగ్రహాన్ని పూజిస్తున్నావు, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆ ఆచారంలో ఉన్నావు, నువ్వు ఈ ఆచారంలో ఉన్నావు. తప్పు అది. మీరు దయ్యాలని ఐ మీన్ ఏమంటారు పూజిస్తా ఉన్నారు. దయ్యాలు సంథింగ్ ఇలాంటి ఒక ఒక అంటే కోపం తెప్పించే మాటలు, గాయపరిచే మాటలు మాట్లాడుతా ఉంటారు. అవసరం లేదు. అవసరం లేదు. చూడండి ఒకసారి జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. నేను 2 మాటలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఒక నియామక కాలముంది. ఆ కాలంలో సర్వలోకానికి ఆయన రాజై ఉంటాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు. ఈరోజు నేను యెహోవా ముగ్గురు అంటే ఒప్పుకోలేదని ఇతను అసలు క్రైస్తవుడే కాదంటున్నారు. ఐ డోంట్ కేర్ అనుకోండి, అది వేరే విషయం. కానీ అందరూ ఏం తెలుసుకుంటారంట? ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే. 3 పేర్లు, 4 పేర్లు లేవు. ఆయనకు పేరు ఒక్కటే అని అందరూ తెలుసుకుంటారు. సర్వలోకానికి ఆయన రాజై ఉంటాడని బైబిల్ చెప్తా ఉంది కదా! ఎందుకు హైరాణ పడిపోతా ఉన్నారు? ఇప్పుడు జరుగుతున్న ప్రణాళిక ఏంటో అర్థం కావట్లా. అలాగే చూడండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఫర్ దెమ్ విల్ ఐ రిటర్న్ టు ద పీపుల్ ఎ ప్యూర్ లాంగ్వేజ్. పవిత్రమైన పెదవులను తెలుగులో ఏదైతే మనం చదువుతున్నామో, ఈ ప్యూర్ లాంగ్వేజ్ అందరికి ఒకే భాష ఉండబోయేటువంటి ఒక భూమి మీద మనం నివసించబోతున్నాం. అందరూ ఆయనను తెలుసుకోబోతున్నారు. వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చేతకానోడేం గాదు. దేర్ ఈస్ ఎ ప్లాన్. ప్రతి ఒక్కరి గురించి ప్లాన్ ఉంది. సో, దయచేసి అర్థం చేసుకోండి. డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకరిని విమర్శించటం అనేది కరెక్ట్ కాదు. ఒకరిని గాయపరిచే మాటలు కరెక్ట్ కాదు. మనకి ఏ మాటలు చెప్పాడో మనల్ని ఫాలో కమ్మన్నాడు. ఫస్ట్ అది ఫాలో అవుదాం. సో, కాబట్టి ఇతరుల పండుగల్ని ద్వేషించమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. అలా మీరు చేయకండి అని చెప్పేసి తన జనాంగమైన ఇజ్రాయెల్‌కు మాత్రమే చెప్పారు గానీ,
తీసుకెళ్ళి వాళ్ళని గిచ్చిచ్చుకోండి అనేటువంటి సామెత బైబిల్‌లో లేదు అనేది మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతా ఉన్నాను. థాంక్ యూ రూపక్. ఐయామ్ క్లోజింగ్ ది సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్లీ కొండ బద్దలు కొట్టేసాం. అంటే ఏది ప్రాపర్‌గా చెప్పబడింది, ఏ పండగలైతే శరీర సంబంధమైన ఇస్రాయేల్‌కి ఇవ్వబడింది, వాళ్ళని తూచా తప్పకుండా అవి చేయమని చెప్పారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అవి చేశారు. ఓకే, దాంట్లో ఉన్న స్థానాన్ని వాళ్ళు అప్పుడు కూడా గ్రహించలేదు వాళ్ళు. తర్వాత దానికోసమే పౌలు గారు క్లియర్‌గా కొత్త నిబంధన టయానికి వాటి యొక్క సారాన్ని వివరించాడు. మీరు అది కూడా మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఒక అలవాటుగా, ఒక తంతుగా అయిపోయింది. ఇతర సింపుల్ ఏంటంటే బైబిల్ చెప్పలేదు, మేము చేయకూడదు. బైబిల్ చెప్పలేదు, మేము చేయకూడదు. సో ఇలాంటి ఎన్నో విషయాలు బైబిల్ చెప్పినట్టు కూడా చేస్తూ ఇలాంటివి ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర కానీ లేదంటే ఇతర వాళ్ళ కల్చర్, ఇతర మతాల కల్చర్ ట్రెడిషన్ని కానీ డిస్టర్బ్ చేస్తూ హార్మోనిని ఒక సంఘంలో కానీ దేశంలో, రాష్ట్రంలో ఒక హార్మోనిని చెడగొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. పైపెచ్చి ఏంటంటే దాని ద్వారా ఇంకా హేట్రేట్ని పెంచుతున్నారు తప్ప హేట్రేట్ని తగ్గించడానికి అవకాశం లేదు. బైబిల్ కానీ క్రైస్తవులు కానీ చెప్పాల్సినది ప్రేమ, కరుణ, దయ, ఇలాంటి మాటలు చెప్పాల్సింది పోయి ద్వేషం, నఫరత్ ఇలాంటివి ఇప్పుడు పేటరేగిపోతున్నాయి. సో నేను ఒక్క పాయింట్ చెప్తాను సార్. తర్వాత ఇక్కడ ఉన్న వనరుల బ్రదర్ కానీ నరసింహ బ్రదర్ ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు లింక్ ఆల్రెడీ యూట్యూబ్లో షేర్ చేశాం. అదేంటంటే మీరు దీన్ని కోట్ చేయలేదు, ఇది రోమా 12 చాప్టర్ 18 వర్సెస్లో ఉంది క్లియర్గా. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇది క్లియర్గా బైబిల్ చెప్తుంది రోమా 12:18లో. సఖ్యమైతే మీ చేతనైనంత సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇక్కడ సమస్త మనుషులతో ఓకే. ఇవాళ మనం సమస్త మనుషులతో ఎలా ఉన్నాం? సమస్త మనుషులతో గొడవ పెట్టుకుంటున్నాం, సమస్త మనుషుల దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేస్తున్నాం. వాళ్ళ ట్రెడిషన్ని ఒక పీస్ఫుల్ హార్మోనీని వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇక్కడ మీకు చెప్పలేదు. బైబిల్ వాళ్ళ పండుగలను డిస్టర్బ్ చేయాలనో వాళ్ళ పండుగను అదే మన టైటిల్ అది ద్వేషించాలని ఎక్కడ చెప్పలేదు. మీరు అవి చెయ్యకండి. మీరు ఆల్రెడీ క్రిస్టియానిటీలో ఉన్నారు. మీకు ప్రతిరోజు పండగే. మీరు ప్రతిరోజు ఒకరోజు సిస్టర్కి రాఖీ కట్టడం కాదు, ప్రతిరోజు సిస్టర్కి రాఖీ కట్టాలి, లేదంటే ప్రతిరోజు దీన్ని ఫాలో అవ్వాలి అన్నది బైబిల్ చెప్తుంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటివి పోయి ఇవి చెయ్యకూడదు, మీరు ఇంకా అనాగరిక ప్రపంచంలో ఉంటున్నారు, ఓకే, మీరు నాగరిక ఇలాంటివి చాలా మాటలు, అనవసరమైన మాటలు చెప్తూ ముందుకెళ్తున్నారు. ఒకరిని తిట్టి వాళ్ళ దగ్గర ఎలా సమాధానం పొందుతాం చెప్పండి? సో అది కుదరని పని. ఇట్స్ వెరీ కాంట్రడిక్ట్ స్టేట్మెంట్. బైబిల్ చెప్తున్నది నువ్వు సమాధానంతో వాళ్ళతో ఉండమని చెప్పేసి, కానీ మనం ఇవాళ అలాంటి పనులు లేవు. సో కాబట్టి ఇదంతా కూడాను ఒక మాయ. ఇది ఒక ఏమంటారు మాఫియా లాగా తయారైపోయింది. సో ఇలాంటివి మిగతా న్యూట్రల్గా ఉంటున్న క్రైస్తవ సమాజం దీని నుండి ఎంత త్వరగా బయటపడి మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వాళ్ళ ట్రెడిషన్ని రెస్పెక్ట్ ఇస్తూ మూవ్ అవుతూ పోతే, మీరు ఫాలో అవ్వండి. మీ ట్రెడిషన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళ ట్రెడిషన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో అదే అండి నా పాయింట్. మంచి పాయింట్. శక్యమైతే అందరితో కూడా సమాధానంగా ఉండాలనేటువంటి ఆజ్ఞ చాలా మంది కంటికి కనిపించట్లే అసలు. ఇంకోటి ఆశ్చర్యకరంగా ఒకటి అంటే షేర్ చేయొచ్చో లేదా? సరే చెప్పు, పర్లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు గుడారాల పండగ అన్నది వాళ్ళ యొక్క ఏమంటారు, మీరు
గుడారాలు పెట్టుకొని ఆ 40 సంవత్సరాలు ఎలాగైతే కష్టాలు పడుతూ ఉన్నారో, దానికి ఒక సూచకగా ఆ పండుగని జరిపేవాళ్ళు. అంటే ఇంత కష్టం పడ్డాం మేము అన్న ఒక సూచికగా అది ఆ ఫెస్టివల్ జరుగుతదని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ ఇవాళ కూడా గుడారం పండుగలు జరుగుతున్నాయి. ఇట్ ఈస్ లైక్ ఏ మోర్ హ్యాపీ. ఈళ్ళు ఎవరు ఈ 40 సంవత్సరాలు ఎక్కడ అరణ్యవాసం చేశారో, ఎక్కడ అరణ్యంలో మూవ్ అయ్యారో తెలియదు గానీ, ఇవాళ గుడారాల పండుగ చేస్తున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని సమర్థించుకోవడానికి ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన మాటల్లో ఒక భాగంగా వచ్చిందది. సో, చేస్తున్న పనిని సమర్థించుకోవడానికి రీజన్ వెతకటం. సో, గుడారాల పండుగ చేస్తున్నాము. సో, చేస్తే తప్పేంటి, కొన్ని లక్షల మందొస్తారు. అక్కడ బైబిల్ చెప్పబడుతుంది అని చెప్పేసి. సో, వాస్తవంగా బైబిల్ అనేటువంటి టార్చ్ లైట్ పెట్టి మనం గనక చూస్తే దీన్ని చాలా అక్కడికి ఎవరైతే అటెండ్ అవుతున్నారో, లేదా ఇలాంటి వ్యవహార శైలి, ఇలాంటి చేష్టలు ఎవరైతే చేస్తా ఉన్నారో, తను ఒక అబద్ధంలో ఉంటూ ఇన్ని లక్షల మందిని అబద్ధంలోకి నడిపించటం. అక్కడ టైటిల్ గుడారాల పండుగ అని ఏదైతే ఉందో, ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఓల్డ్ టెస్టమెంట్ కదా. నువ్వు అది సువార్త అని పెట్టుకో, అంతే. ఏమవుతుంది కదా, ఒక రాంగ్ ఇంటికి పోతుంది కదా అది గుడారాల పండుగ అనేటువంటి పదము. అవును. పైగా అదే ఇక్కడ మనం లాస్ట్ వీక్ లో మాట్లాడినట్టుగా ఈ అంధ మార్గదర్శకులు ఇలాంటివే తీసుకెళ్తా ఉంటారు. గుడారాల పండుగ అది యాక్చువల్‌గా జరిగినది ఒక బాధకు సూచనగా, చాలా ఇబ్బందులకు సూచనగా 60, 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో దానికి సూచనగా చేస్తే ఇవాళ ఇట్స్ లైక్ ఏ హోలీ ఫెస్టివల్ అయిపోయింది. వన్ ఆఫ్ ద హోలీ ఫెస్టివల్ ఆల్మోస్ట్. అసలు ఇప్పుడు క్రైస్తవ్యాన్ని నుంచి విడుదలేని బంధం ఏర్పడిపోయింది. ముఖ్యంగా ఆంధ్ర లైక్ స్టేట్స్ లో అయితే, ఆంధ్ర అండ్ తెలంగాణ లైక్ స్టేట్స్ లో అయితే. అది మరి చెప్తున్న వాళ్ళకు ఎలాంటి కాన్సెప్ట్ ఉందో తెలియదు కానీ వెళ్తున్న వాళ్ళు కూడా అలాంటి ఇవన్నీ జిమ్మిక్ అంతే. ఒక పెద్ద పెద్ద లైటింగ్స్, మొన్న అన్నావు కదా, సంగీత పరిచయం ఒకటి ఏర్పాటు చేస్తారు. వాక్య పరిచర్య, సంగీత పరిచయం ఒకటి ఏర్పాటు ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనుషుల్ని ఎక్కువగా ఆకర్షించి క్రీస్తు వైపు నుంచి తప్పించడానికి జరిగే ప్రయత్నాలు అంతే. ఓకే, మన కొండలరావు గారు అండ్ నరసింహ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సార్ నమస్తే సార్. నమస్తే అన్న సార్. కాంట్రవర్షియల్ టాపిక్స్, హాట్ టాపిక్స్ ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. మీకు ఎలా స్పందన వస్తే అలా స్పందించండి. నరసింహ గారు మీరు ఒక వీడియో షేర్ చేశారు, అది ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడతారా దాని గురించి? షేర్ చేయనా, దాన్ని ప్లే చేయనా? ఒక్కసారి ప్లే చేస్తే మాట్లాడుతున్నాం. ఓం శ్రీ పవిత్రాత్మ రూపాయ నమః. ఓం శ్రీ యేసు గురువే నమః. ఓం శ్రీ యేసు క్రూసితాయ నమః. ఓం శ్రీ యేసు మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ యేసు స్వర్గారోహితాయ నమః. సార్ అదే అండి. కానీ సార్ ఇక్కడ ఒకటి విషయం, నరసింహ గారు, ఇది పెద్ద ఆశ్చర్యాన్ని గురి చేయలేదు, దీనికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి. సుప్రభాత సేవలు అవి అయిపోయింది సార్, అది చూసాము. అది కాదు, ఇక్కడ ఏంటంటే యేసు స్వర్గాయ నమః అని చెప్పేసి ఒక మంత్రాలు పెట్టేసి అది చేయడం అనేది ఏంటి జాడ్యం? అదొక రిసెప్షన్ అనుకుంటాను, పెళ్లి రిసెప్షన్. ఇది క్రైస్తవుని కించపరచాలన్న ఉద్దేశం కాదు, కానీ అది ఎదుటోడి మీద బురద చల్లుతూ మీరు ఇట్లా ఉన్నారు అని మాట్లాడుతూ చేస్తున్నది ఏంటి? మంత్రాలు ఎక్కడున్నాయి? నమః అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది ఏ క్రైస్తవులైనా సరే దీనికి సమాధానం చెప్పగలరా? అలా చేసేది తప్పు అని చెప్పి సింపుల్ గా 2 మాటల్లో కొట్టేస్తే అది అర్థవంతమైన ఇదని నేను అనుకోను, కామెంట్ అని నేను అనుకోను. ఎవరో చేశారు కాబట్టి మాకేం సంబంధము అని చెప్పేసి ఒక విధంగా తప్పించుకోవచ్చు. అది నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. పండగ
నిన్నటికి నిన్న రాఖీ పండుగ జరిగింది. సో, ఒక పాస్టర్ గారు వచ్చేసి ఒక లైవ్‌లో రాఖీ పండుగ జరపకూడదు. మా బైబుల్ నియమం ప్రకారం మేము అది చెయ్యము అని చెప్పేసి పబ్లిక్‌లో చెప్పారు. ఓకే. రైట్ బావుంది. తీరా స్టేటస్ చూస్తే చేతికి రాఖీలున్నాయి. సో, మీరు ఒక విధంగా బోధింపబడుతూ చర్చిల్లో మీరు ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు వాక్యం చెబుతూ, మీరు ఇట్లా ఎట్లా చేయగలుగుతారు? సమాధానం చెప్పంటారా సార్? చెప్పండి సార్. రైట్ సార్. ఆహ్, మీరు క్రైస్తవులను దిగజార్చే ఉద్దేశంతోటి నేను మాట్లాడలేదు అన్నారు కదా సార్. హలో. ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా సార్. అన్నాను. సార్. యాక్చువల్‌గా సార్ నేటి క్రైస్తవం మీకు ఆ అవకాశం ఇవ్వదు సార్. మీకు అర్థమైందనుకుంటాను. హ్మ్. మీకు దిగజార్చే అవకాశం మీకైతే నేటి క్రైస్తవ్యం అనే మతము మీకు ఆ అవకాశమే ఇవ్వదు. ఎందుకంటే దాన్ని ఆ మతమే తీసుకుంటది. తమను తాము వాళ్ళే దిగజార్చుకుంటారు. మీకెందుకు ఆ అవకాశం ఇస్తారు? ఇప్పుడు మీరు పంపించిన వీడియో దిగజార్చుకోవటమే కదా సార్. మీరు సెపరేట్‌గా దిగజార్చాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరు చెప్పారు రాఖీ చేసుకోకూడదని చెప్పారు. వాట్సాప్ స్టేటస్‌లో రాఖీ కనిపిస్తా ఉంది. చేతికి కట్టి రాఖీ కట్టించుకోవడం కనిపిస్తుందని చెప్పారు గదా! దట్ ఈస్ క్రిస్టియన్ రిలిజియన్ సార్. దట్ ఈస్ క్రిస్టియన్ రిలిజియన్. మతం అదే. నేను ప్రతి లైవ్‌లో నా కంఠఘోష అదే అన్నమాట. మతం అది. అది క్రైస్తవ నీతి అనుకుంటున్నారు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అది క క బైబిల్‌కి దీనికి సంబంధం లేదసలు. ఇంకా అంటే ఇది వాళ్ళు చేశారు కదా! మాకేం సంబంధం లేదు అని ఖచ్చితంగా తప్పించుకునే అవకాశము అగత్యంగాని లేదు. ఎందుకంటే ఇంతవరకు మనం మాట్లాడింది మేము చేసే విషయాలు కాదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా పట్టుకొస్తారు. అది రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకా ఇది ఉంది. కాబట్టి వాళ్ళకు మాకు సంబంధం లేదు. మీకు శైవ మతం ఎట్లా విష్ణువు ఎట్లా ఉంటుందో మాకలా ఉంటుంది. మీరు దీన్ని కలపొద్దు అంటారు. రైట్ సార్. వారంతా క్రిస్టమస్ ఓన్లీ నామకార్థపు క్రైస్తవులు. సార్ క్రిస్మస్ కేవలం రోమన్ క్యాథలిక్సే చేస్తారా సార్? సమాధుల పండుగ ఓన్లీ రోమన్ క్యాథలిక్సే చేస్తారా సార్? హాలోవీన్ ఫెస్టివల్ వెస్టర్న్ కంట్రీస్‌లో ఓన్లీ రోమన్ క్యాథలిక్సే చేస్తారా సార్? గుడ్ ఫ్రైడే ఓన్లీ రోమన్ క్యాథలిక్సే చేస్తారా సార్? మాట కాదు కదా! దేర్ షుడ్ బి సమ్ ప్రూఫ్ కదా! మాట మాట్లాడేటప్పటికి దానికి వెయిట్ ఉండాలి సార్. నేను ఎక్కడ కూడా ఇప్పుడు ఆ కాంటెస్ట్ అయిన విషయంలో రోమన్ గవర్నమెంట్‌లో జరిగింది కాబట్టి రోమన్ అనే పదం నేను వాడాను గానీ, టోటల్ క్రిస్టియానిటీని క్రిస్టియన్ అనే మతమే ఒక సైడ్ ఉంది సార్. దాంట్లో రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు దాంట్లో. రోమన్ క్యాథలిక్స్ నేమి ప్రొటెస్టెంట్స్ నుంచి రోమన్ క్యాథలిక్‌ను విభజించి చూపేవాళ్ళు ఎవరో ఒకసారి మాట్లాడితే బావుంటది. ఎందుకంటే విభజించి చూడటానికి లేదసలు. ఆ పిల్లలే ఇవన్నీ గూడా. ట్రినిటీ కాన్సెప్ట్, త్రిత్వం కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఎక్కడికొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడికొచ్చింది? అక్కడి నుంచి ఎక్కడికి పాకింది? ఆద్యులు వాళ్ళు అంతేగాని ఇప్పుడేమి ప్రొటెస్టెంట్స్ ఏం సెపరేట్ ఏం కాదు సార్. వాళ్ళకున్నాయి వీళ్ళకున్నాయి అంతే. మతం కాదు మార్గం అని చెప్తూ మతాన్ని రెచ్చగొడుతున్నారు మరి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్? వేషధారణ. మార్గము కేవలం మార్గము అని చెబుతూ ఇది మతం అని చెప్పేసి ఒక రకంగా ప్రాపకాండ చేస్తూ ఇది దందా అనుకొని డైరెక్ట్ చెప్పొచ్చు కదా! అరే బాబు మేము పైసల కోసమే చేస్తున్నాము. ఇన్ని సంఘాలు పెట్టుకున్నాము. మాకు దాంట్లో వచ్చే దశంభాగాలతోటే మేము బతుకుతున్నాము. తప్పేముంది? ఇప్పుడు ఒక వృత్తి చేసేవాడు ఒక షాప్ యజమాని ఉంటాడు సార్. అతని లాభం కోసం, అతను కుటుంబ పోషణ కోసం అతను షాప్ పెట్టుకున్నాడు. అతను ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్తేనే అతన్ని కొట్లో సరుకు కొంటే లాభం వస్తుంది. సో, ఇలా చెప్పుకోవచ్చు కదా! ఏముందక్కడ? మళ్ళీ దానికి దైవ సేవ అనే పేరు పెట్టేసి ఇట్లాంటి పనులు చేస్తే అది ఎంతవరకు? సార్ అలా చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? నెగెటివ్‌గా చెప్పుకోలేము గదా! మా గురించి మేము. నెగెటివ్ ఏముంది సార్? మనం చేసే పని అదే గదా! దాంట్లో నెగటివిటీ ఏముంది?
క్రీస్తు చూపించింది ఖచ్చితంగా బిబ్లికల్‌గా మార్గమే. కానీ అది నిజంగా మార్గము అని తెలుసుకున్న వాళ్ళు ఇలాంటి పనులు చేయరు సార్. ఇలాంటి పనులు చేయరు. అది ఊరికే నోటి మాట మాట్లాడుతుంటారు మార్గమని. వాళ్ళకైతే అది నిజంగా మార్గమని తెలియపరచబడలేదు. అది నిజంగా మార్గమైతే ఆ మార్గం ఎక్కడికి దారి తీస్తుందనేది తెలిసుండాలి వాళ్ళకి. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలిసినప్పుడు ఇప్పుడింక ఇబ్బంది పడరు. ఇతర ఆచార సంబంధమైన వ్యవహారాల గురించి గాని, ఇతర భక్తి విధానాల గురించి గాని, ఇంక దేని గురించి ఇబ్బంది పడరు వాళ్ళు. నొచ్చుకోరు దేని గురించి కూడా. ఎందుకంటే ఆ మార్గం ఎక్కడికి లీడ్ చేస్తుంది అన్నది వాళ్ళకి తెలిసిపోతది. నిజంగా మార్గంలో ఉంటే. ఇప్పుడు వాళ్ళు ఎలా మార్గం అంటున్నారంటే సార్ క్రైస్తవ్యాన్ని జస్ట్ ఒక కంప్లీట్ ఇది కాకుండా ఆ మాట సమర్థించుకోవడానికి మాత్రమే. మీరు గమనిస్తే పూర్తి కాంట్రడిక్షన్ ఉంటది. ఇప్పుడు నేనేమంటానంటే క్రైస్తవం ఒక మార్గము అంటాను ఈ నిమిషం. మరు నిమిషమే క్రైస్తవ మతరక్షణ అంటాను. రెండిటికి పొంతన ఉండదు అసలు. మీరు చూస్తే యూట్యూబ్ ప్రపంచంలో 99.9% మంది మార్గము అంటూనే మతం తీసుకున్నట్లుగా బిహేవ్ చేస్తా ఉంటారు. అంటే మతానికి సంబంధించిన మాటలే మాట్లాడతారు. జస్ట్ వర్డ్ వాడతారు మార్గం అని. అది నా ఉద్దేశం సార్. నేను గమనించింది అది. మాట్లాడండి అన్న. సార్ నమస్కారం సార్. చరణ్ సార్, రూపక్ సార్, నరసింహ గారు అందరూ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. రక్షాబంధన్ గురించి చాలా బాగా చెప్పారు సార్. అయితే అంతకంటే కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి నేను చెప్తాను సార్. ఇది చెప్పండి నేను ఏ పురాణాలు తీసుకొని కాదు, మా జీవితాల్లో జరిగిన విషయం చెప్తున్నాను సార్. మాది సాధారణ రైతు కుటుంబం సార్, చిన్న కుటుంబం. అయితే ఆ రోజుల్లో కూడా 6 నెలలు పంట పండించిన తర్వాత వచ్చిన 20 బస్తాలు 30 బస్తాలు తీసుకొచ్చి పాతరని పెడతారు సార్. ఐడియా ఉందా మీకు? నేలలో గుంట దొవ్వి దాంట్లో దాచి పెడతారు, పాత్ర అంటారు. గాదెలు అంటారు. అయితే ఆ రోజుల్లో అట్లా పాత్ర పెట్టేసిన తర్వాత మళ్ళీ తీయాలి అంటే మొదటి రోజు వినాయకుడికి అని తీసి కొంత భాగం తీసి బయట పెడతారు ఫస్ట్. ఇది దేవుడి గుళ్ళో ఎవరు సార్, డైరెక్ట్ గా ఈ వ్యవసాయంలో మనకి ఎవరైతే మనకు ఉపయోగపడతారో, భేద బిక్కుంటారు కదా, మేబీ ఇక్కడ కులాల ప్రస్తావన తేకూడదు, కొంచెం తక్కువ కులాలు కానీ ఎక్కువ కులాలు కానీ అన్ని కులాల వాళ్ళు ఉపయోగపడతారు వ్యవసాయంలో, వాళ్ళకి ఇస్తారు సార్ దేవుడి భాగం అని. అతిథి దేవోభవ, వాళ్ళే దేవుళ్ళు. ఫస్ట్ ఇచ్చే భాగం వాళ్ళకి ఇస్తారు సార్. నెక్స్ట్ కూడా ఇంట్లో తీసుకోరు సార్, ఆడపిల్లలకి తీస్తారు. మేబీ పెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ తృప్తి కోసం వాళ్ళకి కొంత భాగం తీసిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఉపయోగపడటానికి కానీ, లేదా ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి అప్పుడు పెళ్లి కాకుండా ఆమె సంతోషంగా బట్టలు కొనుక్కోవడానికి. అప్పుడు ఎక్కువ డబ్బు మార్పిడి ఉండేది కాదు సార్, ధాన్యమే ఉండేది. ఫస్ట్ ఆడపిల్లని సంతోష పెట్టడానికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సార్. రెండోది ఆ తర్వాతనే ఇంట్లో ఉన్న పిల్లల కోసం దేన్నైనా ఆ ధాన్యాన్ని ఉపయోగించేవాళ్ళు పెద్దలు. అటువంటి సాంప్రదాయం మొదటి నుంచి కూడా ఆడపిల్లలకు అంత ప్రాముఖ్యత ఇస్తున్న దాన్ని మనం కూడా గమనిస్తూ ఉంటాం. తర్వాత తండ్రి పోతే తండ్రి అంతటోడు ఎవరంటే ఇంటికి పెద్ద కొడుకు. ఆ బాధ్యత పెద్ద కొడుకు వస్తుంది. అక్కడ కూడా ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అనే బాధ్యత కూడా అతని మీద ఉంటది. మేబీ ఇప్పుడంటే అంత దగ్గరగా ఉన్నారు, గంటలో ప్రయాణం కాబట్టి వెళ్ళటం రావడం ఇది చేయొచ్చు. ఇదివరకు ఆడపిల్లకు పెళ్లి చేసి ఇంటికి పంపిస్తే ఏ సంవత్సరానికో 6 నెలలకు మళ్ళీ కలిసేది. అటువంటి పరిస్థితుల్లో ఈ రక్షాబంధన్ కూడా చాలా ఉపయోగపడింది సార్. నా సొంత విషయం చెప్తున్నా సార్. మా అక్క గారికి నాకు చిన్న మాట పట్టింపు వచ్చి 6 నెలలు మాటలు లేవు. రక్షాబంధన్ వచ్చింది. రక్షాబంధన్ వస్తే ఈ రాఖీ తీసుకొని వచ్చేసింది ఇంటికి. మరి అప్పుడు మాట్లాడుకోవాలి కదా సార్ ఖచ్చితంగా. ఇది కలిపింది కదా మళ్ళీ ఇద్దరిని. ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఇంత దూరం వచ్చి మనకి ఇస్తుందనంటే మనం కూడా మాట్లాడాలి. మాట కలిసిపోతుంది. ఇది మంచికి ఉపయోగపడే విషయమే అంటారా, చెడ్డదంటారా? లేదు సార్, దాని వెనుక రీజన్స్ మంచిగా ఉంటాయని నేను స్టార్టింగ్ లోనే నా అభిప్రాయం చెప్పాను సార్. ఇది ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క కారణం ఉంటది. మనం ఇప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది దాకా కూడా పోనవసరం లేదు. ఇప్పుడు నా విషయమే తీసుకున్నాం. ఇటువంటి అనుభవాలు చాలా మంది జీవితాల్లో ఉంటాయి ఖచ్చితంగా. అవునవును.
అదే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందని కూడా స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాను, చెప్పాను సార్ నేను ఆ విషయం అయితే. పెద్దలు కూడా ఏం చెప్తారంటే చెల్లెలి ఇంటికి వెళ్ళొద్దు, చెడి స్నేహితుడి ఇంటికి వెళ్ళు అని అంటారు. అంటే నువ్వు చెల్లెల దగ్గర నుంచి నువ్వు ఆస్తులు అటువంటి ఏం కోరొద్దు. నువ్వు బాగలేనప్పుడు, నువ్వు బాగున్నప్పుడు ఆమెకన్నీ నీలో నీ సంతోషాన్ని పంచు, కానీ నీ దుఃఖాన్ని ఆమెకు పంచొద్దు, ఆమె దగ్గరికి వెళ్ళొద్దు. చెడి స్నేహితుడి ఇంటికి వెళ్ళమన్నారు. స్నేహితుడే పంచుకోగలడు, ఎటువంటి బాధ ఏదైనా ఉంటే స్నేహితుడు పంచుకోగలడు, కానీ చెల్లెలి ఇంటికి నీ కష్టాన్ని చెల్లెలు తెలియపరచనియద్దు. నీ సుఖం ఉంటే మాత్రం చెల్లెలు ఖచ్చితంగా పంచాలి, చెల్లెలు గాని అక్క గాని ఆడపిల్లల విషయంలో. అటువంటి బాండింగ్ ఏర్పరిచేస్తారు ఆ సాంప్రదాయం ప్రకారం. మరి ఇప్పుడు సంవత్సరానికైనా 6 నెలలకైనా ఒక పండగ పేరు చెప్పుకొని ఒక అన్నా చెల్లెలు కలుసుకొని వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు అని అంటే ఇది మంచికే దారి తీస్తుందని నా ఉద్దేశం సార్. అది కొంతమందికి వెటకారం అయి ఉండొచ్చు మేబీ, అంత మాత్రం వాళ్ళ విలువలు లేవు నేను అనుకోను సార్. ఖచ్చితంగా తోడబుట్టిన వాళ్ళంటే వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది. కాకపోతే ఏంటంటే హేళన చేయాలి అనే ఉద్దేశంతో, వితండవాదం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడతారే కానీ వాళ్ళలో కూడా ప్రేమ లేకుండా ఉండవని నేను అనుకుంటున్నాను. ఉంటాయి, కానీ వ్యక్తపరిచే విధానం వేరు. వాళ్ళు కూడా సగం ఆస్తులు రాసేంత ప్రేమలు కూడా ఉంటాయి సార్. కాకపోతే ఇది మనకు సంబంధించిన కానీ పండగ మనం ఎందుకు చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తారు. ఇంకొకటి సార్, ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ వచ్చినప్పుడు మేబీ ఈ క్రిస్టియన్స్ ఇళ్ళకి ఒక కేకు లేదంటే మిక్చరో లేకపోతే ఒక చాక్లెట్ ఏదో ఓ బిర్యానో అంతే చేస్తారు. అంతేగాని వాళ్ళకి సంవత్సరం పొడుగుతూ నేను పెట్టరు కదా సార్. మరి అది తినలేరా యువతల కొనుక్కొని? కానీ ఎందుకు వెళ్తారు అని అంటే అక్కడ పండగ ముఖ్యం కాదు. ఆ పండగ వీళ్ళు చేసుకోకపోయినా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారంటే స్నేహబంధం. వాళ్ళతో మనం మంచిగా ఉండాలి. వాళ్ళ ఆ పండగ వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవాలి. ఇప్పుడు నలుగురిని పిలుచుకున్నాడు అని అంటే సంతోషంగా ఉండాలనే కదా సార్. ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో హిందువులు వెళ్ళినా ఇంక లేకపోతే ఇంకొక వేరే మతస్థులు వెళ్ళినా క్రిస్టియన్స్ వెళ్ళకి అందుకే వెళ్తారు. లేకపోతే ఆ కేక్ కోసమో బిర్యానీ కోసమో కాదు. అదే విధంగా వీళ్ళ పండగలను కానీ వీళ్ళ కల్చర్ కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వాళ్ళ సంతోషం మీరు కూడా బాగా పంచుకొని కలిసిమెలిసి ఉంటే మీరు ఆచారాలు చేయొద్దు. చేయకపోయినా వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టే విధంగా ఎందుకు మాట్లాడాలి అనేది నాకు బాధ. తప్పు సార్ అదే కదా. ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మీరు వెళ్ళి గిచ్చండి అని చెప్పేసి బైబిల్ చెప్పదు సార్. వీళ్ళు గిచ్చించుకుంటున్నారు. రీసెంట్ గా చూసాను సార్, 10 సంవత్సరాల పిల్లవాడు సువార్త చెప్తున్న వాళ్ళు మీరు ఎందుకు వచ్చారమ్మా, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, మీరు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ, మీరు ఎక్కడో చెప్పుకోపోండి అని అంటే ఒక 5-6 కేజీల ఇటుకరా ఎత్తుకొని ఒక పెద్ద ఆయన మీద కొట్టడానికి వెళ్తున్నాడు. 10 సంవత్సరాల పిల్లవాడిని సువార్తకు తీసుకెళ్లారు సార్ వెనకెత్తి. మరి ఆ చిన్న పిల్లలకి ఏమి తెలివి ఉంటుంది? నిజంగా చాలా బాధేస్తుంది సార్. ఇలాంటివన్నీ గమనించుకోవాలా పెద్దలు. ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, పిల్లలు ఆ పసి మనసులో, ఆ చిన్న మనసులో ఎంత ద్వేషభావం నిండిపోయింది సార్ అసలు. ఇప్పుడు ఇంకొక సందర్భం కూడా ఉంది సార్. ఇప్పుడు గురు పూర్ణిమని గురువులు చేస్తారు. మరి ఇంత సంస్కారంగా మనం సంఘంలో మనకు మంచి పేరు తెచ్చుకొని మాటల్లో గాని చేతల్లో గాని తెచ్చుకున్నామంటే దానికి ఒక విధంగా గురువు కారణం. ఆ గురువుని స్మరించుకునే విధానంలో గుర్తు చేసుకోవడం తప్పే ఉంది. ఏదో 4 పూలు ఏదో వేస్తారు, అన్ని వాళ్ళు అర్పిస్తారు, దాని వల్ల ఏమైనా నష్టం ఉంది? అది ఒక చెడ్డగా కనపడుతుంది వీళ్ళకి. ప్రతి ఒక్క పండగని హేళన చేయడం. ఇప్పుడు ఈ వినాయక చవితి అంటున్నారు, దాంట్లో కొంచెం తప్పులు జరుగుతున్నాయి, దానికి మేము కూడా వ్యతిరేకిస్తాం. ఈ తాగటం తందనాలటం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము కూడా వ్యతిరేకిస్తాం. ఎక్కడో జరిగిన ఒక్క సందర్భం తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఇల్లు చూపించి ఇది అసలు మనిషి శరీరానికి ఏనుగు తలకాయ ఎట్లా అంటింది లాజిక్లు తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఎక్కడో జరిగిన దానికంటే ఈ క్రైస్తవ మతం ఏమని సమాధానం చెప్పుకుంటది? ఇంతవరకు కొన్ని ఇమేజెస్ మనం డిస్ప్లే చేసాం కదా, వాటికి ఏమని సమాధానం చెప్పుకుంటది? నేను మాట్లాడితే హేళనగా ఉంటుంది సార్. మీరు ఇప్పుడు చూపించిన సందర్భాన్ని నేను చెప్తే కామెడీగా ఉంటుంది మీకు. నాలాంటి చదువులేని వ్యక్తి మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళాడు అనుకోండి, 4 తెరలు ఉంటాయి, దాంట్లో ఏ థియేటర్లో ఏది ఆడుతుందో తెలియక వేరే దానికి వెళ్తాడు. అట్నే వీళ్ళు కట్టిన విధానాలు చూస్తే ఇక్కడ గుడి ఉంది కదా, ఎక్కడికో దూరం వెళ్ళడం ఎందుకని కొబ్బరికాయ అగరబత్తులు పట్టుకుని వెళ్ళిపోతారు అక్కడికి. లేదు, మతానికి సంబంధించిన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు పైన సెలవు పెట్టారు, మీరు గమనించారు లేదా? అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు సార్. తప్పు సార్. దాని ముందర ఖచ్చితంగా కొబ్బరికాయలు అగరబత్తులు ఖచ్చితంగా ఉంటాయి.
అంటే మీరు ఇప్పుడు కొంచెం ఎందుకు ఇమేజ్ ఆల్రెడీ సెట్ చేయాలి. వేలాంగిణిలో కడుతున్నారు కదా, కొబ్బరికాయలు కొట్టడము, గాజులు ఏదో సంథింగ్ చేస్తారు అక్కడ, చెట్టుకి ఏదో ఉన్నాయి. కడతారు. సార్ ఉన్నాయి. సంవత్సరానికి 364 పండగలు చేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు సార్. క్రీస్తు పుట్టాడనో, అదే. మరియమ్మ పుట్టిందనో, లేకపోతే ఏసేపు పుట్టాడనో చేసుకున్నా మాకేం ఇబ్బంది ఏం లేదు. చేసుకోండి, అవునవును. పిలవండి, మేము వస్తాం, మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాం. కానీ అవును. మీరు చేసుకోకపోగా చేసుకునే వాళ్ళ మీద రాళ్ళేస్తున్నారు. అవునవును. దీని సందర్భం మీకు తెలియదు, దీని వెనకున్న ఉమ్. పరిస్థితులు మీకు తెలియదు. ఉమ్. ఇప్పుడు మా అక్కగారిని ఎక్కడో ఇచ్చాను సార్, ఒక 150 కిలోమీటర్ 100 కిలోమీటర్ల అవతల వాళ్ళ ఊరు. వాళ్ళ వ్యవసాయం ఉమ్. పనులు, లేకపోతే ఇంకొక పని వాళ్ళకి సరిపోద్ది, వాళ్ళ పని వాళ్ళకి. ఆ, సార్. సందర్భం కల్పించుకో రావడానికి అవకాశం ఉండదు. ఇట్లా ఏదో ఒక పండగ పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలకి సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి తీసుకొచ్చుకోవాలి ఇద్దరిని, వాళ్ళకి ఏదో మంచి బట్టలు పెట్టాలి, చేయాలి అనేది వీళ్ళ స్తోమత కొద్ది, ఎవరి స్తోమత కొద్ది వాళ్ళు. అట్లా అవునండి. ఒక కుటుంబం కలిసిపోయే నేపథ్యంలో చేసుకునే వాటిని కూడా వీళ్ళు వ్యతిరేకించి మాట్లాడతారు. ఉమ్. ఉమ్. అటువంటి భావజాలం ఉన్న వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ, సార్. ఆ, సార్. ఏం సాధిస్తారు దానివల్ల? దేవుడు మెచ్చుతాడా ఇటువంటి విషయాలు? నీ పక్కనున్న వాళ్ళని సంతోషాన్ని కూడా నువ్వు పంచుకోలేకపోగా వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టే విధానం పెట్టుకుంటున్నావు. ఉమ్. 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 ఈ అంతే సార్. రక్షాబంధన్ అనేది నాకైతే నా జీవితంలో జరిగిన సందర్భం సార్. మీకు చెప్పింది ఇది ఎక్కడో నేను కల్పించుకుంది కాదు. మా అవునవును. అక్కగారి మధ్య నా మధ్య జరిగిన సందర్భం ఇది. ఉమ్. ఉమ్. ఓకే. ఓకే. ఇది ఒక రక్షాబంధ విషయం అనే కాదండి. ఇది ప్రతి ఒక్క ఫెస్టివల్, ప్రతి ఒక్క ట్రెడిషన్, దానిపైన లేదా ఆహారపు అలవాట్లు, వాళ్ళ కల్చర్ థింగ్స్, ప్రతి దాని మీద కూడాను. పైగా ఇది ఇది ఒక జాడ్యం అంటవా ఏంటో తెలియదు కానీ దరిద్రమైన ఆలోచన విధానం ఏంటంటే, మొన్నటిదాకా వాళ్ళు అదే ఫాలో అవుతారు సార్. బై బర్త్ వాళ్ళే క్రిస్టియన్ కూడా అయి ఉండరు. అట్లీస్ట్ ఏదో ఒక వాళ్ళ ముందు నాన్నగారు ఆ ముందు వాళ్ళు అయితే దట్ ఈస్ ఫైన్. ఏ సంవత్సరం 2 సంవత్సరాల క్రితమో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మాట్లాడేది వాళ్ళే రూపక్. అదే వాళ్ళే మాట్లాడేదే వాళ్ళు. సో ముందు కాబట్టి నుంచి క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి, ఒక పద్ధతిని ఫాలో అవుతుంటారు కాబట్టి, సో సంభవం వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు. ఈ ఈ మధ్య కాలంలో అవుతున్న వాళ్ళు, లేదంటే ఒక ఒక సెలబ్రిటీ హోదా కోసము, లేదంటే ఇలాంటి కాంట్రవర్సీ చేస్తే ఏదో ఫేస్ చూపించుకోవచ్చనో, ఒక నలుగురు వ్యూవర్స్ వస్తారని అనుకున్న వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేసేసి, మా బోటలో బాధ ఏంటంటే, బైబిల్ చెప్తున్నది కానీ 2000 సంవత్సరాల పాటు క్రిస్టియన్ దేశాలు కానీ క్రిస్టియన్స్గా అంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ చెప్తున్నది ఏంటంటే, ఇది ఒక లవ్, ఇదొక ప్రేమ, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, ప్రతి ఒక్క మనిషిని ఆదరించాలి అన్న కాన్సెప్ట్ మెల్లగా సైడ్ ట్రాక్ తీసుకెళ్ళిపోతూ, ఇది ఒక హేట్రేట్, వేరే మానవాళ్ళని ప్రేమించాలి, రూపక్ సార్, ప్రేమించాలి. ఈ సందర్భాలు ఇక్కడ కూడా తీసుకుంటే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. దీంట్లో మీకు చిన్న 2 ఉదాహరణలు చెప్తాయనండి. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, అది చిన్న వయసు, ఆయన దేవుణ్ణి ప్రేమించాడు. ఆ ప్రేమతోనే దేవుని గెలుచుకోగలిగాడు. ఆ దేవుడితో పాటు పక్కనున్న ఈ పిల్లలందరినీ కూడా ప్రేమించడం వల్లే ఆయన అంత గొప్పవాడు కాగలిగాడు ప్రహ్లాదుడు. మార్కండేయుడు కూడా కల్లా కపటం తెలియదు, దేవుని ప్రేమించడమే తెలుసు ఆయనకి. ఈయన వస్తాడు, ఏదో నన్ను కాపాడతాడు, నన్ను నా ప్రాణాలు పోకుండా కాపాడుతానే ఉద్దేశం కదా. ప్రేమే ఇక్కడ కూడా. నేను యాక్సెప్ట్ చేసేది కూడా ప్రేమ అనే పదం మంచిది, క్రైస్తవులు చాలా మంచిది, కానీ పాటిస్తే మంచిది. ఓన్లీ మాటల్లో చెప్పుకుంటా ఉంటారు, మాది ప్రేమ మతం అని చెప్పుకుంటారు, కానీ లేచిన కాడి నుంచి తిడతానే ఉంటారు. ఇక్కడే అర్థమైపోతుందండి, ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళ యాక్షన్స్కి వాళ్ళ ప్రీచింగ్కి డిఫరెంట్ ఉందండి. సో ఈ యొక్క యూట్యూబ్ ఉద్దేశం కూడా అదే, మన ఛానల్ ఉద్దేశం కూడా అదే. మనం కూడా ఏదో వాళ్ళ మీద క్రిటిసైజ్ చేయడమనో ఇంకోటో అని కాదు. ఇతర న్యూట్రల్గా ఉంటున్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆలోచిస్తారు ఇలాంటి వ్యక్తుల మీద,
వాళ్ళు ఇలాంటి వ్యక్తుల మీద నుండి కొంచెం దూరంగా జరుగుతారు. నిజమైన సత్యాన్ని తెలుసుకుంటారు. ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ డినామినేషన్స్, వాళ్ళ రిలీజియన్ లేదంటే ప్రాంతము ఏదైనా కానీ అక్కడ ఉండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారనేదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కూడా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మేము ఏదైతే నమ్ముతున్నామో, ఇప్పుడు ఇజ్రాయిలు కూడా మా దేవుడు సృష్టించిన మనుషులే, వాళ్ళకి ఆ రూపంలో కనపడ్డాడు అక్కడ, వాళ్ళకి ఆ విధంగా ముక్తి లభిస్తుంది, వాళ్ళ తగిన విధానం వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, వాళ్ళు మనం ఎందుకు ద్వేషించాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నప్పుడు అదే వర్షన్ మీరు కూడా తీసుకున్నారనుకోండి, సరే మా యెహోవాని సృష్టించాడు వీళ్ళకి ఈ విధానం ఇచ్చాడు. ఇక్కడ ఒకట్లేదు, ఇక్కడ ఏమైపోయిందంటే టిట్ ఫర్ టాట్ సార్. అక్కడ నుండి ఇక్కడికి కొన్ని కామెంట్స్, ఇక్కడ నుండి అక్కడ కామెంట్స్, ఈ టైప్ ఆఫ్ వాతావరణం ప్రస్తుతం నడుస్తుంది యూట్యూబ్ ప్రపంచంలో స్పెసిఫిక్ గా. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా గీతలో అదే ఉంది. నేను మొన్న శరణ్ గారికి వినిపించాను, గీతలో అలాగే లిటరల్ గా అలాగే ఉంది. శ్రీకృష్ణుడు చెప్తారు, ఓకే. సో అలాగా ఫాలో అయినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అలాంటి అటువైపు నుండి అలాగా ఇలా తీసుకోరు, ఇక్కడ నుండి వాళ్ళు అక్కడ అలాగా దాన్ని ట్రీట్ చేయరు. అదే సమస్య అంతా సమాజంలో ఇవ్వాలన్న సమస్య అంతా. రెండు వైపులా దీనికి భలే లాజిక్ చెప్తారు సార్ రూపక్ సార్. వీళ్ళ ఏం లాజిక్ తో కొడతారంటే 2 రెళ్ళు 4 అని మేము చెప్తుంటే కాదు 5 అంటున్నారు 9 అంటున్నారు అని అంటారు. మేము చెప్పేది సత్యము, 2 రెళ్ళు 4 అని మేము చెప్తున్నామని వీళ్ళు అంటారు. ఇప్పుడు నాబోటోడు ఏమంటాడంటే ఆ 4 అని చెప్తుంది మేమే, మీరు 5 అంటున్నారు అని అంటాం. మరి మేము చెప్పేది సత్యం, మీరు చెప్పేది అబద్ధం అని ఈ విధంగానే గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇచ్చారు సార్, ఇప్పుడు ఒక 35 సంవత్సరాల వయసులో మీకు ఇచ్చాడు జ్ఞానం దేవుడు తెలుసుకోవాలని. ఒక్కొక్కడికి 90 సంవత్సరాలైనా కానీ వాడికి రాదు. అది కూడా ఒక ఏదో దేవుడి విధానమే, అది ఒక ప్రణాళికే. కరణ్ కుమార్ గారు చెప్పినట్టు అది ఒక ప్రణాళికలో భాగమే. అంత మాత్రాన ఇంకా వాడిని ద్వేషించి కొట్టి తిట్టి మార్చినా ఏం ప్రయోజనం? చెప్పడం మన బాధ్యత, చెప్పాలి ఒకసారి 2 సార్లు. ఇక పదే చెప్పి వాడికి దేవుడి మీద ప్రేమ కాదు కదా, ద్వేషం పెరిగిపోతుంది ఇంకా ఎక్కువగా విసిగిస్తా ఉంటే. సార్ ఆ చెప్పటం కూడా ఏం చెప్పాలి మళ్ళీ, అది నెక్స్ట్ స్టెప్. మొన్న ఎవరు పాంప్లెంట్ స్క్రీన్ మీద పెట్టి ఇది ఎవరు రాశారు మీరు నాకు వాళ్ళని చూపిండి, ఆ పాస్టర్లు నేను అడుగుతానని అంటున్నారు. అటువంటి పాంప్లెంట్లు నా దగ్గర ఎన్ని ఉన్నాయి సార్? బైబిల్లో ఉన్న వాక్యాలు 5, 6 ఉంటాయి. బ్యాక్ సైడ్ తిప్పి చూడాలి, మొత్తం ఇలా సొంత కవిత్వమే ఉంటది. ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. నేను పంపిస్తా స్క్రీన్ మీద. ఎవరైనా పాస్టర్లతో మాట్లాడి మరి వాళ్ళని సరి చేయగల వాళ్ళు ఉంటే నేను పంపిస్తా అటువంటి పాంప్లెట్లు. నాకే చాలా ఇస్తారు, తీసుకుంటాను. సరే చూద్దాం, ఎవరి ప్రజ్ఞ ఎంత ఉందో తెలియదు కదా, అంత కవులు కదా అని చదువుకుంటా. ఇచ్చినంత మాత్రం మీరు క్రిస్టియన్స్ నాకు ఎందుకు ఇస్తున్నారని నేను ఏం గొడవలు చేయను. తీసుకుంటే సంతోషంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు, కనపడతానే ఉంటాయి మొఖాల మీద బొట్లైనా ఏవేవో బళ్ళు మీద ఉన్న బొమ్మలు చూసి వీళ్ళు హిందువులని తెలుసు, కానీ ఇస్తారు. ఆ పేపర్ కూడా అటువంటి వాళ్ళకి అసలు అది వాళ్ళ వర్షం కూడా కరెక్ట్ లేదు. మారిన వాళ్ళకి ఇచ్చి ప్రయోజనం ఏముంది? ఎవరన్నా మారాల్సిన వాడికి ఇస్తేనే ప్రయోజనం. అదేదో గాడ్ మిషన్ అని ఒకటి చేస్తుంటాడు కదా, అడికి రూట్ తెలియకుండా ఎట్లా వెళ్తాడు సార్? గూగుల్ మ్యాప్ కొట్టుకుంటే రూట్ వెళ్ళదు సార్. ఇలా అడికి తెలుసు ఆ రూట్ అని, కానీ వాడితో మాట్లాడడం కోసం ప్రత్యేకంగా పెద్ద అయినా ఇది ఏ ఊరు పోతుంది అంటాడు, బిట్రకుంట పోద్ది అంటాడు, కనిగిరి పోద్ది అంటాడు, ఆగుతాడు. ఆగి వాళ్ళ చేతిలో పేపర్ పెట్టాల. ఇవి దేవుడి మాటలు, మంచి మాటలు, చదువుకో లేకపోతే చదివించుకో. ఆఖరికి వ్యభిచారం చేసుకున్న చిల్ల చెట్లకు కూడా దూరుతున్నాడు సార్. అవునవును, చూసాను. కావాలి అనే వచ్చేవాళ్ళు తొందరగా దేవుని తెలుసుకోగలుగుతారు సార్. బలవంతంగా పోయి నువ్వు ఏ పేపర్ చేతిలో పెట్టినంత మాత్రాన లేదు, నీకు తాయిలాలు అని చెప్పి ఆశ పెట్టినంత మాత్రం మారేవాడు, తాయిలాల కోసం వచ్చేవాడు తాయిలం అయిపోయింది ఏమిటి వెళ్ళిపోతాడు మళ్ళీ. అది కాదు నిజంగా. అసలు మీ దేవుడు అంటే ఏంది, మీకేం జరిగింది, మరి అటువంటిది నాకు జరుగుద్దా, నాకు
అటువంటి జరగాలంటే ఏం చేయాలనే వర్షంలో ఆ విధంగా ఆలోచించి వచ్చే వ్యక్తికి మనం ఏదైనా చెప్పినా ప్రయోజనం ఉంటది. అది నిజమైన సాక్ష్యం చెప్పగలిగితే. ఈ కడుపులోంచి 660 రాళ్ళు తీశాను, పెద్ద పెద్ద సీసాలు తీశానని చెప్తే అది నమ్మిపోయేవాళ్ళంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఒక మనిషి శరీరం ఎంత ఉంటది? 660 రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆ సాక్ష్యాన్ని ఇదేదో కొంచెం తేడాగా ఉందని ఎవరన్నా ప్రశ్నించినా గానీ, మా దేవుడు చేయగలుగుతాడు మీకెందుకయ్యా అని అడుగుతున్నారు డైరెక్ట్. మేము నమ్ముతాం. మా క్రైస్తవులు చెప్పారు గదా! మేము నమ్ముతాం. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. సరే సార్. మీరు కంటిన్యూ చేయండి సార్ ఇంకా. అలసిపోయావా అన్నప్పుడే? సార్? అలసిపోయావా అంటున్నాను. సార్ చరణ్ మనం గారిది ఏదో మాట్లాడుతుంటే నెట్వర్క్ తెల్లారి శరణ్ గారిది ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, ఆయన లెఫ్ట్ అయ్యారు. సరే. సరే. ఇప్పుడు రూపకన్నా ఒక సార్ 400 ఇయర్స్ ఒక మూర్ఖత్వంతోటో, లేకపోతే అంధకారంతోటో సంథింగ్ ఏదో ఆ రోజున్న వర్తమాన కాలమాన పరిస్థితుల ప్రకారం ఏదో ఒక ఇష్యూ జరిగి ఉంటుందన్న. ఆ తాత ముత్తాతలు ఏదో చేశారు. వాళ్ళు అనుభవించారు. ఈ రోజుకు అదే పట్టుకొని అదే ఇది ఇంకా నూరిపోస్తూ యూట్యూబ్‌లో చర్చలు పెడుతూ ఉంటే అది ఏ విధంగా దారితీస్తుంది? అదే నేటి ప్రపంచం సార్. ఈ రోజు ఉన్న వర్తమాన కాలమాన పరిస్థితుల ప్రకారం అవే మాటలు వింటూ ఉంటే ద్వేషం పెరగడం తప్పితే అక్కడ ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? అదే ఒక్క నేటి ప్రపంచం. 2 లైవులలో వాంటెడ్‌లీ ఒక కులాన్నే బయటికి తీసి వీడి వల్లే ప్రపంచం మొత్తం పాడైపోయింది. లేదా వీడి వల్లే ఇదంతా జరిగింది. వీడి చేతిలోనే ప్రపంచం మొత్తం నలిగిపోయిందని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళు చేసిన ద్రోహాలు కనిపించవా? పోనీ అదే కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని అదే పరిస్థితులు ఇప్పుడు గినక అనుకూలింపజేయగలిగితే, అదే దూరం పెట్టగలిగితే మీరు ఉండగలుగుతారా ప్రపంచంలో? పదేళ్ల నాడు జరిగిన వాతావరణం ఈ రోజు లేదు. 5 ఏళ్ల నాడు జరిగింది ఈ రోజు లేదు. రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉన్నారు. రోజు రోజుకు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇంగా కులాలు, మతాలు పట్టుకొని ఏలాడుతున్నారంటే వాడెవడో మూర్ఖుడే గానీ జ్ఞానవంతుడు ఎవడు గూడా దాని జోలికి పోవట్లేదు. అయినా పదే విషం కక్కుతూ ఉంటే ఇక ఏ విధంగా మనం వాళ్ళని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది? అంటే అలా చేస్తేనే వాళ్ళ సర్వైవల్ ఉంది సార్. మీరు యూట్యూబ్‌లో ఒక పాపులారిటీ కోసం ఎప్పుడో జరిగిన ఒక విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు రచ్చపెడుతున్నారు. ఎక్కడో జరిగిన ఒక విషయం అయిపోయింది, మర్చిపోయారు జనాలు. ఎక్కడో ఏదో జరిగింది మర్చి కూడా పోయారు. ఆ గాయం మానిపోయింది. మళ్ళీ దాన్ని చెక్కు కట్టిన పుండుని లేపుతున్నారు గదా! కక్ష జరగలేదంటే ఖచ్చితంగా జరిగింది. అది ఎప్పుడు జరిగింది? ఏ కాలంలో జరిగింది? ఇప్పుడుందా? ఇప్పుడు మనం ముగ్గురమే కలుస్తామన్నా ఒక చోట, మన ముగ్గురము షేక్ హ్యాండ్ ఇచ్చుకోమా? తాకమా? గ్లాసులు దూరంగా పెట్టుకుంటామా? పెట్టుకోవాలన్నదే మీ కోరిక చెప్పండి పోనీ. అట్లాగే మనం ఉందామంటే కలిసినప్పుడు ఓకే రైట్. మనం కలిసినప్పుడు హగ్ చేసుకున్నాం కదా సార్ స్టేషన్‌లో. అవునన్నా. అది మనమే లైవ్ కరెక్టే. ఎగ్జాంపుల్ ఉన్నాం. అవునన్నా. అది నాకు లేదు, మీకు లేదు ఆ ఫీలింగు. ఇప్పుడు ఏదైతే లైవ్‌లో మాట్లాడుతున్నారో, వాళ్ళు ఇదే మాట చెప్పగలరా? మేము దూరంగుంటాము. మనం దూరంగుందాము. 2 క్లాసులు పెట్టుకుందాము. ఇబ్బంది పడుతున్నాము. గ్రౌండ్‌లలోకి రండన్న మీరు. యూట్యూబ్‌లో కూర్చొని మాట్లాడాలి కాదు. గ్రౌండ్‌కి రండి. అదే వాతావరణం ఈరోజు ఇక్కడ కనిపిస్తుందా? చదువుకున్నోళ్ళే మాట్లాడుతున్నారు. చదువుకోలేని కాదు. చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అది బాధ. సో
ఇప్పుడు ఇదే క్రిస్మస్‌ని నేను వ్యతిరేకించి మీ పండగకు నేను ఎందుకు రావాలంటే ఖచ్చితంగా నన్ను ఏమంటారన్నా? మతోన్మాది అంటారు. అవునా? మరి మీరు డెఫినెట్‌గా. పెడుతున్నదే గదా! మీరు పెడుతున్నదే గదా! దూరం ఇది? ఏమన్నా పెడుతున్నామా? అందరం కలిసుందాం రా బాబు అంటే, లేదు లేదు మీరు ఇంగా అక్కడే ఉన్నారు. మీరు అట్టే ఉన్నారు. మీరు అదే కోవకు చెందిన వాళ్ళు. మీరు మారరు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఖచ్చితంగా మారే పరిస్థితొస్తే మీరేం చేయగలుగుతారు? మళ్ళీ వెనక్కెళ్ళిపోదామా? కొంచెం ఆలోచించండి. లైవ్ ఓకే. చూస్తున్న వాళ్ళు చూస్తుంటారు. ఓకేనా? కంక్లూడింగ్ ఓకే వర్డ్స్. సార్. ఓకే సార్. రూపక్, షల్ వి క్లోజ్ ద సెషన్? యా సార్. ఇది ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయిపోతుంది. యాహ్! ఓకే. థ్యాంక్ యూ సార్ అందరికీ. చాలా మంది చూసిన వాళ్ళకి కూడా చూసి ఉంటే రేపు పొద్దున చూసే వాళ్ళకి లింక్ షేర్ చేసిన తర్వాత కూడా ఒకటి ఇతర పండుగలు ద్వేషం అన్నదే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ యాక్సెప్ట్ చేయదు. అట్ ది సేమ్ టైం ఇక పండుగలు వగైరా వగైరా ఎవరి కల్చర్ ఎవరి ట్రెడిషన్ ఫాలో అవుతున్న దాన్ని మనం ద్వేషించాల్సిన అక్కర్లేదు. క్లియర్గా పాల్ గారు చెప్పినట్టు మనకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరితో సామరస్యంగా సమాధానంగా ఉంటే అదే చాలు. సో ఈ యొక్క యూట్యూబ్ యొక్క ఈరోజు యూట్యూబ్ సెషన్ యొక్క సారాంశం కూడా అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరణ్ గారు. థ్యాంక్ యూ నరసింహ గారు. థ్యాంక్ యూ రూపక్ సార్. థ్యాంక్ యూ సార్. కొండలరావు సార్, నరసింహ సార్, సతీష్ సార్ అందరికీ థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్. బాయ్.